ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూళ్ళలో ఒక ముద్దబ్బాయి పలకలు విరగ్గొడుతూ, పుస్తకాలు చించేస్తూ, తోటి పిల్లల్ని గిచ్చుతూ, రక్కుతూ, పంతుళ్ళను ఓట ఆడిస్తూ, తోటలలోనూ, దొడ్లలోనూ చెట్లెక్కి ఆడుతూ, గోడల మీద పరుగులిడుతూ, ఆకతాయిగా తిరుగుతూ ఉండేవాడు. కానీ ఆ చిన్న ఊళ్ళోని అమ్మలకు వాడు తలలో నాలుకలా ఉండి, చదువు తప్ప చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండేవాడు. ఆ పిల్లాడిని రౌడీలు అమ్మాయిలకు చీట్లిమ్మని పంపేవారు. అమ్మాయిలు తోడు తీసుకొని వెళ్ళేవారు. ఇటు అటు కమిషన్లు బాగా ముట్టేవి. కానీ ఒకటి రెండు ఆడతగుల్లో పెద్దలు వీపు సాపి చేసి వదిలారు. పంతుళ్ళు జాలిపడి దగ్గర పెట్టుకొని చదివించి, చిన్న చిన్న క్లాసుల్ని దాటించి, టౌన్లో హైస్కూల్కి పంపారు. అక్కడ కూడా డబ్బులున్న పిల్లలు వాణ్ణి తమ నమ్మిన బంటుగా వాడుకొని బట్టలు కుట్టించి, డబ్బులిచ్చి అడ్డమైన చాకరీలు చేయించుకునేవారు. ముఖ్యంగా స్థానిక లవ్ అఫైర్స్ అన్నిట్లో వీడి జోక్యం ఉండేది. ప్రేమల్లో పడి సినిమాలు చూసి అందులో సరదాలు తీర్చుకోవాలని గంతులేసే మనసుతో వెరిచేష్టలు వేసే వారందరూ దూతగా, వ్యవహారకర్తగా వాడుకుంటూ ఉండేవాడు. ఈడేరక ముందే ఈడుకు మించిన కోరికలతో కోకొవలాడే విన్నాలులకు వీడు పోస్ట్మ్యాన్లా కలవారి పిల్లలకు అడుగులకు మడుగులొత్తుతూ, అందరికీ జై కొడుతూ, కాకా పడుతూ, వెధవన్నర వెధవ పనులు అవలీలగా చేస్తూ, లీలల్ని, లల్లీల్ని, సీతల్ని, రాధల్ని, రవణల్ని, రాఘవమ్మల్ని, రంగమ్మల్ని దరిచేరుస్తూ ఉండేవాడు. కానీ బలరాం తన ఆటోబయోగ్రఫీ రాస్తే అందులో ఎందరెందరో ఏ అవకతవకలు చేసి ఎలా తప్పించుకున్నారో, ఎలా కొందరు నాశనమయ్యారో అత్యంత ఆసక్తికరంగా జనం చదువుకోవటానికి వీలయ్యేది. బలరాం హైస్కూల్ చదువు ముగించుకొని కాలేజీలోకి అడుగుపెట్టి మళ్ళీ అదే కథ ప్రారంభించి అలాగే మన్మథ వ్యాపారులకు అండదండలిస్తూ పై సంపాదన మీద బతుక్కొస్తూ ఉండగా ఒకసారి ఓ కేసులో కటకటాల్ని చూడాల్సి వచ్చింది. అప్పుడు లాఠీ దెబ్బల రుచి పోలీసు తాపుల సాకుతో తెలుసుకోవాల్సి వచ్చింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి పెళ్ళైన అమ్మాయికి సరదా కోసం మోజుపడిన వ్యవహారంలో ఓ శ్రీమంతుడి ముద్దుబిడ్డకు ఆమెకు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పడిన సంబంధంలో ఆ సర్కిల్ గారి అమ్మాయి తండ్రికి దొరికిపోయి తను నిర్దాక్షిణ్యంగా పట్టించి వేసింది. అప్పుడు ఏ కీలు కాకీలు ఊడదీసి కాలేజీ నుంచి ఉద్వాసం చెప్పించి పోపమ్మని ఊళ్ళోంచి గెంటేశారు. బలరాం టికెట్ లేకుండా రైలెక్కి వారు దింపిన చోట దిగి హోటల్లో పిండి రుబ్బటం దగ్గర నుంచి పిల్లల్ని సంపాదించడం వరకు గల అనుభవాన్ని వినియోగించి బతకడం ప్రారంభించాడు. చిక్కేమిటంటే చాలాసార్లు ఊరికి ఉపకారానికి వెళితే అపకారమే అయ్యేది. పరమపద సోపాన పటంలో పాము నోట్లో పడి అట్టడుక్కి చేరుకునేవాడు. స్త్రీ వ్యాపారంలో అతనికి కొంత అనుభవం ఉంది. కొన్నాళ్ళు ఒక బ్రోతల్ కంపెనీలో ఏజెంట్గా కమిషన్ మీద ఉన్నాడు. అందులో సిగ్గు లజ్జ లేని ఆడవాళ్లను, అంతకంటే పిశాచాలు రాక్షసుల వంటి ప్యాసింజర్లను అతను చూశాడు. చాలామంది ఇళ్లల్లోంచి పారిపోయి మోసగింపబడి ఎవరికీ ముఖం చూపించలేక ఈ స్థితికి అలవాటు పడి పారిపోలేక పోయి ఎలా ఎక్కడ జీవించాలో తెలియక యథాస్థితికి కట్టుబడి జీవోత్సవాల్లా జీవిస్తున్నవారే. అక్కడకు చాలామంది తనకు దొరికిన అభాగ్య స్త్రీలను అమ్మడం, చవగ్గా కొనడం ఇతను కళ్ళారా చూశాడు. ప్రతి స్త్రీ పారిపోవాలంటే కొన్న ధర వడ్డీ చెల్లించి విముక్తిని పొందాలి. ఆ వృత్తిలో ఉంటూ అంత ధర చెల్లించి విముక్తిని పొందటం అతి కష్టం, అసాధ్యం. ఆ వ్యాపారంలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత విసుగు పుట్టి విశాఖపట్నం నుంచి వచ్చి ఒక పెద్ద నార్త్ ఇండియన్ స్టైల్ హోటల్లో బేరర్గా చేరాడు. ఆడపిల్లల గొడవల్లో సహజ పాండిత్యం ఉండటం వలన ముగ్గురు అమ్మాయిల వ్యవహారాల్లో తలదూర్చక తప్పింది కాదు. భైరవి, మధుమతి, అరుంధతి ముగ్గురు నవయవ్వన విలాసినులు. చేతి నిండా పుష్కలంగా డబ్బు. అడిగేవారు పెట్టేవారు లేరు. స్వేచ్ఛా జీవితం. డబ్బుతో ఎవరినైనా ఎలాగైనా ఆడించవచ్చని వారి ఉద్దేశం. బలరాంకి డబ్బు ఆశ చూపెట్టి స్ట్రీకింగ్ ఇంత పాపులర్ కాకముందు అతని చేత బీచీలో స్ట్రీకింగ్ చేయించారు. ఆ విధంగానే ఆనందను పరాభవించాలనుకున్నారు. అది వారనుకున్నట్లు జరగలేదు. స్విమ్మింగ్ పూల్లో ఆ రోజు గుండెల మీద గోల్డ్ మెడల్తో ఆనంద కొట్టినప్పుడు చురుకిన చురుకు ఇంకా మంట పెడుతూనే ఉంది భైరవికి. విక్రమ్ని పిలిచి కిస్సులిచ్చి మురిపించి ఆనందను ఎలాగైనా అవమానించమని పురిగొల్పింది. కానీ విక్రమ్కి ఆనంద అంటే చలిజ్వరం, నరాల్లో వణుకు, లోపల భయం. పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తూ వాయిదాలు వేస్తూ తప్పించుకుంటున్నాడు. మళ్ళీ హాస్టల్కి వెళ్ళి లైట్లార్పి గందరగోళం చేయటం వల్ల అమ్మాయిలు నిర్మలా బ్రిగేడ్ పెట్టి
కర్రలు కత్తులు తీసుకొని కాపలాలు కాస్తున్నారు. భైరవికి కొన్నాళ్లకు బలరాం జ్ఞాపకానికి వచ్చాడు. దువ్వితే పనివాడి వల్ల జరగవచ్చునని తోచింది. ఆ అమ్మాయిని ఎలాగైనా కాలేజీకి తీసుకువస్తే మిగతా ప్రోగ్రాం విక్రమ్ చూసుకుంటాడు. ఈలోగా ఆనంద్ గురించి వారికి మరికొంత తాజా బోగట్టా తెలిసింది. ఆ అమ్మాయి క్లాస్ గర్ల్ కాదు, ఏదో నిమ్నజాతుల పిల్ల. ఒక లో కాస్ట్ గర్ల్కి ఇంత పొగరా? ఆనంద్ హాస్టల్ నుంచి చెప్పకుండా వెళ్ళిపోయి అదేదో ఊళ్ళో అలగాజనంతో క్యాంపు వేసి వచ్చిందట. చదువు మానేయవచ్చునని కూడా తెలిసింది. ఆ అమ్మాయి గ్రాండ్ ఫాదర్ ట్యుటోరియల్ కాలేజీ ప్రిన్సిపల్ జగన్ గాడికి ఆ పిల్లకి టర్మ్స్ చెడిపోయాయి. గార్డియన్ను ధిక్కరించి పిట్ట ఎగిరిపోవాలని చూస్తోందని కూడా సమాచారం లాగారు. ఇవన్నీ తెలిసాక బలరాంకి కబురు చేసి పిలిపించారు. ఆనంద్ గురించి అడిగారు. తనకేమీ తెలియదన్నాడు బలరాం. ఆనందను ఒకసారి కాలేజీకి తీసుకొస్తే 1000 రూపాయలు ఇస్తామని భైరవి ఆఫర్. బలరాం తెస్తానని మాటిచ్చాడు. బలరాం మాట నిలబెట్టుకునే మనిషి. కానీ పిట్ట హాస్టల్లో లేదు. మేడం భారతి ఇంట్లో బంగారు పంజరంలో ఉంది. ఎలా? హరికృష్ణ ప్రసాద్కి అనుకోకుండా హఠాత్తుగా పద్మావతి దేవి వద్ద నుంచి ఒక బాంబ్షెల్ లాంటి ఉత్తరం వచ్చింది. ఆమె ఆరోగ్యం పూర్తిగా మారిపోయిందట. ఆ క్షణాలన్నీ డాక్టర్లు పరిశీలించి స్టేట్స్కు వెళ్ళి చికిత్స చేయించుకోమని చెప్పారట. తనని స్వయంగా వచ్చి తన పరిస్థితిని చూసి దగ్గరుండి వైద్యం చేయించమని అభ్యర్థిస్తూ ఆవిడ రాసింది. ఒకవేళ తనకెందుకని హరికృష్ణ నిర్లక్ష్యం చేస్తే ఆవిడకు ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదట. ఈ విషయం భారతికి చెప్పాడు. వెళ్ళిరండి, అక్కకి ఏ అవసరం వచ్చినా ఆదుకోవడం మన బాధ్యత. దీనికంతా బుర్రబదులు కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? డబ్బు ఖర్చు అంటే వెనకాడేవారు కాదు కదా అని భారతి సలహా ఇచ్చింది. హరికృష్ణ ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఢిల్లీ నుంచి ఎకాయికి ఋషికేశ్కు వెళ్ళనవసరం లేకుండా ఆమెను వచ్చి ఢిల్లీలో సెన్ నర్సింగ్ హోంలో ఉండమన్నాడు. హరికృష్ణ ఢిల్లీలో ప్రవేశించి తన ఫలానా పద్మావతి దేవి కోసం వచ్చానని చెప్పుకున్నాడు. పెద్ద డాక్టరు హరికృష్ణను తన ఛాంబర్లోకి తీసుకెళ్లి వివాహం దగ్గర నుంచి ఆవిడ గురించి అన్ని వివరాలు అడిగాడు. తర్వాత మీరు కంగారు పడవద్దని హెచ్చరించాడు. మెడికల్ చరిత్రలో ఇది ఒక అపూర్వం. ఇటువంటి అద్భుతాలు ఏ 1000-2000 కేసుల్లో ఒకటి కూడా ఉండదన్నాడు. ఈ కేసును పూర్తిగా మీరు మాకు వదిలేస్తే ఎదురు మీకే కొన్ని వేలు ఇస్తామని ఆవిడ నేరుగా ఇక్కడకు రావడం మా అదృష్టం అన్నాడు. హరికృష్ణకు సంగతేమీ బోధపడటం లేదు. నీళ్లలో గేదెను పెట్టి బేరమాడుతున్నట్లు ఉంది. ఎదురు డబ్బిస్తానంటాడేమిటి? పద్మావతి బ్రతకదా? ఒకవేళ ఆమెకు వచ్చిన వ్యాధితో డాక్టర్లు ఆటలాడుకోవాలనుకుంటున్నారా? ఇంతకీ ఏమైంది? నేను ఆవిడ్ని చూడొచ్చా అని నెమ్మదిగా వస్తున్న కోపాన్ని తమాయించుకొని అడిగాడు. చూసే ముందు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మాట్లాడడం తర్వాత ముందు నేను ఆవిడని చూడాలి అని చిరాకు పడ్డాడు. సరే మీ ఇష్టం అని డాక్టర్ పేషెంట్ను ఉంచిన స్పెషల్ రూమ్లోకి హరికృష్ణను జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు. చిత్రం, ఆ గదిలో బెడ్ మీద ఒక ఆకారం విశ్రమిస్తున్నట్లు తోచింది. బహుశా మైకంలో ఉండి ఉండవచ్చు. తల మీద జుట్టు జాగ్రత్తగా ముడివేశారు. మొహం నిండా వెంట్రుకలు దట్టంగా మొలిచాయి. ఛాతీ మీద కూడా వెంట్రుకలు కనిపిస్తున్నాయి. భుజాల మీదుగా తెల్లటి బ్యాండేజీ ఉంది. ఎవరి మనిషి? ఇక్కడికి నన్నెందుకు తీసుకొచ్చారు? నా పద్మావతీదేవి ఏది? వేర్ ఈజ్ మై వైఫ్ అని ఆదుర్దాగా హరికృష్ణ అడిగాడు. డాక్టర్ భుజం మీద చేయి వేసి ఇలా రండి అని గదిలోంచి తన ఛాంబర్లోకి బలవంతంగా తీసుకువెళ్ళాడు. కూర్చోండి అని భుజాల మీద చేతులేసి బలవంతంగా కూర్చోపెట్టాడు. ఆ బెడ్ మీద పేషెంట్ మీ భార్య కాదనుకుంటున్నారు అవునా? హరికృష్ణ తల అడ్డంగా ఊపాడు. ఎవరినో మగవాణ్ణి చూపించి నా భార్య అంటారేమిటి? ఎగ్జాక్ట్లీ, ఆవిడ సారీ, అతను మీ భార్యే. షీ బికేమ్ హీ. నాన్ సెన్స్. నేను నమ్మను. అసలు పోలికలే లేవు. ఏమిటి న్యూసెన్స్? మీకు న్యూసెన్స్, మాకు గొప్ప వరం. మీరిప్పుడు ఆ మనిషిని తీసుకెళ్ళి ఎవరని చెప్తారు? ఏం చేసుకుంటారు? లీవ్ ఇట్ టు అవర్ కేర్. మేమింకా పరీక్షలు చేసి హార్మోన్లను ఇంజెక్ట్ చేసి పూర్తిగా ఆ వ్యక్తిని పురుషుడిగా మార్చివేస్తాము. షీ విల్ బికమ్ హీ. ఇప్పుడు ఆ శరీరంలో స్త్రీ అంశకు సంబంధించినవన్నీ పోయి పురుష లక్షణాలు బయటపడుతున్నాయి. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. వీ విల్ టేక్ దిస్ కేస్ టు స్టేట్స్. హర్ సెక్స్ విల్ బి చేంజింగ్. షీ విల్ రిటర్న్ యాజ్ ఎ మ్యాన్ అని హరికృష్ణ కళల్లోకి చూశాడు. హరికృష్ణ తల తిరిగిపోతోంది. పద్మావతి ఉన్నట్లుండి ఇలా మగాడైతే తనకేమవుతుంది? మీసాలతో జులపాలతో ఈ లోకంలోకి హఠాత్తుగా వచ్చిన కొత్త మనిషి ఎవరికి ఏమవుతాడు?
అసలు ఆ మనసు పెరిగిన విధానం, భాష, చదువు, సంస్కారం ఇవన్నీ ఆడతనాన్ని కోల్పోయి మగతనాన్ని సంపాదించుకుంటే ఎన్ని కాంప్లికేషన్స్. ఈ మనిషిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే సంఘ నియమాన్ని, నీతుల్ని, కుటుంబ సభ్యుల మధ్య ఉండే సంబంధాలను పాటించక విశృంఖలంగా తిరిగితే ఇలా మగవానిగా మారిన మగువకు ఆస్తిపాస్తులు, డబ్బు, సంఘంలో స్థానం విషయంలో ఎన్ని పేచీలు. కొత్తగా మగరూపం తెచ్చుకున్న ఒక మగువ ఆసక్తితో ఎన్ని దుర్మార్గాలన్నా చేయొచ్చు. ఎవరిని లెక్క చేయకపోవచ్చు, ఏమైనా కావచ్చు. తన ఆలోచనల నుంచి తేరుకొని ఇప్పుడు నన్నేం చేయమంటారు, నేను ఆవిడతో ఏం మాట్లాడను, ఇంకా ఆవిడేమిటి నా బొంద. హరికృష్ణకు పిచ్చెక్కేలా ఉంది. చూడండి, ఈ కొత్త మనిషిని మీరు మీ అలవాటున స్త్రీ పురుష సంబంధాలకు ఉన్న నీతులు, విలువలతో చూడడం మానేయాలి. ఇప్పుడు ఆ మనిషి తల్లి, తండ్రి, భర్త, అన్న, అక్క, చెల్లెలు అంటే ఏమీ గుర్తింపు ఖాతరు ఉండదు. మనసు ఇంకా ఆడతనాన్ని వదులుకోదు. శరీరం మారాక ఆ శరీరం ఆహారంతో పాటు అన్నీ కోరుతుంది. మీరంతా ఆమెను భరించలేరు. మీరు తీసుకెళ్లిన మానసికంగా ఆ వ్యక్తి చిత్రహింసల పాలయ్యి ఆత్మహత్య చేసుకుంటుంది. అలా జరగకుండా చూడాలంటే మేము చెప్పినట్లు వినాలి. మీరు ఆ వ్యక్తి మీద హక్కులు వదులుకోవాలి. హరికృష్ణ, ఆవిడకి తెలివి వస్తుందా? డాక్టర్: వస్తుంది, కానీ ఏడిచి గోల చేస్తుంది. మేము ఆమెకు గుండెల మీద ఆపరేషన్ చేసి చర్మాన్ని సరిచేశాము. ఇప్పుడు ఆవిడ ఛాతీ మగవాని ఛాతీలా మారిపోయింది. మరైతే శరీరంలో అన్ని చోట్ల మార్పులు వచ్చాయా, మీరు చేశారా అన్నాడు హరికృష్ణ అడగలేక. కొన్ని మార్పులు వస్తున్నాయి. చాలా పెద్ద చికిత్స ఉంది. వరుసగా కొన్ని ఆపరేషన్లు చేసి ఇదంతా చాలా సాధారణంగా జరిగేట్లు ఆ మనిషికి అనిపించేలా చెయ్యాలి. ఈ కేసు విషయం మేము చాలా సీక్రెట్గా ఉంచుతున్నాము. మీరు కూడా అలాగే ఎక్కడా చిన్న మాట కూడా పొక్కనివ్వకండి. స్టేట్స్ తీసుకెళ్తాము. మీరేమంటారు? ఈ సంగతి తెలిస్తే నా పరిస్థితి చాలా అధ్వాన్నం అవుతుంది. నన్ను చూసి అంతా నవ్వుతారు. నేను కూడా స్టేట్స్కు రావాలా? ఎంత ఖర్చైనా మీకు నేనిస్తాను. ఈ రొంపిలో నుంచి నన్ను బయటకు లాగండి. మీరు చూడవద్దంటే చూడకుండా వెళ్ళిపోతాను. మీరే ఏదో సర్ది చెప్పండి. ఎలా? పేషెంట్ మీతో మాట్లాడాలని, తనకు వైద్యం జరిగేటప్పుడు స్టేట్స్లో మీరు కూడా ఉండాలని అనుకుంటోంది. మీరెందుకు వ్యాకుల పడతారు? ఆ మనిషి ఇంకా మీకు భార్యననే అనుకుంటుంది. మగాడుగా మారిన ఈ మనిషిని తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టుకోను? మీరు చెప్పినట్లు వింటాను. ఎలా చేయమంటే అలా చేస్తాను. మళ్ళీ ఆ వ్యక్తిని నా నెత్తి మీదకు ఎక్కించకండి అని ప్రాధేయపడ్డాడు కాస్త ఆలోచించి. పద్మావతి ఏమనుకుంటుందో? తనలో వస్తున్న మార్పు తనకు ఖచ్చితంగా తెలుసా? డాక్టర్ కాసేపు ఆగి, కొంత తెలుసు, కానీ ఆలోచించనివ్వకుండా మత్తులో ఉంచుతున్నాము. మిమ్మల్ని చూశాక ఏమంటుందో అని, అది మాకు చాలా ముఖ్యం అన్నాడు చేతులు ఊపుకుంటూ. అయితే నన్ను కూడా ఈ ప్రయోగంలో ఉపయోగించుకోక తప్పదా అన్నాడు విసుగ్గా. చూడండి, ఈ మనిషి మీ వస్తువు. మీ మీద ఈ మనిషికి అన్ని హక్కులు ఉన్నాయి. ఈ సెక్స్ మార్పిడి వల్ల వచ్చే లీగల్, సోషల్, పర్సనల్ ప్రాబ్లమ్స్కి మేము బాధ్యులం కాదు. శారీరకమైన పరిణామాన్ని, మానసికమైన మార్పుల్ని సరైన మార్గంలో పెట్టి ఒక శాస్త్రీయమైన పదంలో మానవ శరీర శాస్త్ర సంబంధమైన విజ్ఞాన విశేషాన్ని సంపాదిస్తాము. ఈ ప్రాసెస్లో మీ సహకారం, అనుమతి మాకు కావాలి, అంతే. హరికృష్ణ, డాక్టరు మెల్లగా పేషెంట్ పడుకున్న గదిలోకి వెళ్ళారు. కొత్త గొంతుక వినిపించినట్లయింది. వచ్చారా? చూశారా ఎలా ఉన్నానో? ఇంకా ఎందుకండి బతికి? నన్ను షూట్ చేసేయమనండి. దయతో చంపడం అంటారు అదేదో. నేను ఇంటికి వచ్చేస్తాను. నన్ను తీసుకువెళ్ళిపోండి. అందరినీ చూడాలని ఉంది, కానీ ఏ ముఖం పెట్టుకొని రాను? ఎవరినని రాను? ఎవరంటే ఏమని చెప్తారు? ఏడుపు, గోల, మాటలు బొంగురుగా వస్తున్నాయి. హరికృష్ణ చాలా భయపడ్డాడు. ఆ మీసాలు, గుండెల మీద వెంట్రుకలు ఎవరో పరపురుషాకారం. అందులో లీలగా తనకు తెలిసిన ఆడది. కానీ ఈ రూపాన్ని భరించడం కష్టం. ఏం మాట్లాడరు? నాకేదో మత్తుగా ఉంది. మళ్ళీ తెలివి తప్పిపోకుండా చెప్పండి. నన్నేం చేస్తారు? నేనెవరిని? చేతులు ముఖం మీద కప్పుకొని బోరును విలపించింది. నేనెలా కనిపిస్తున్నాను? ఆడా, మగా? తెలియని పిశాచంలో ఉన్నానా? దగ్గరకు రావడానికి భయపడుతున్నారా? నేనేం చేయనండి. ఏం చేయను? హరికృష్ణ అతి కష్టం మీద ఇటుకలు పేర్చినట్లు మాటలను పేరుస్తూ, డాక్టర్లు ఎలా చెప్తే అలా చేద్దాం. ఇప్పుడు మన ఇష్టాలతో ఏమీ లేదు. నిన్ను స్టేట్స్కి తీసుకువెళ్ళి బాగు చేస్తామంటున్నారు. బాగుపడటం అంటే మగాడై రావటం, అంతేనా? అప్పుడు మీరు నన్ను స్నేహితుడిగానైనా చూసుకుంటారా?
హరికృష్ణ మాట్లాడలేదు. ఏం మాట్లాడతాడు? విచిత్రమైన సమావేశం. ముందు ముందు ఒక విచిత్రమైన పరిస్థితిలో కలుస్తారు. డాక్టర్ కల్పించుకొని ఇలా అన్నాడు. ఇది వైద్య చరిత్రలో అపూర్వమైన సంఘటన. దీంతో మీరు కొత్త అవతారం ఎత్తుతారు. ఇక ఆడదాన్నని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తారు. పురుషుడిగా జీవించటం ఒక గొప్ప అదృష్టం అని అనను. గొప్ప మార్పు వస్తోంది. మీరు తట్టుకొని నిలబడాలి. ఇంతకుముందు మీ పేరు పద్మావతి. ఇక నుంచి పద్మాకర్ అంటే సూర్యుడు. మెంటల్గా మీరు సర్దుకోవాలి. సర్దుకుంటారు. మనమంతా టీము. మాలో ఒకరు. మీరంటే మాకెంత ప్రేమో మీకు తెలుసా? ప్రపంచమంతా మిమ్మల్ని ఆసక్తితో గమనిస్తుంది. మీ ఆరోగ్యం గురించి దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో ప్రార్థనలు జరుగుతాయి. మీ స్నేహం కోసం ఎన్నో లక్షల మంది చేతులు చాస్తారు. ఒక అద్భుతమైన కొత్త జీవితం మీ ముందుంది. హరికృష్ణ కాస్త ఊపిరి పీల్చుకొని, నీకోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను. నీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాను. నా మాట నమ్ము. మీరు నాతో కూడా రావాలి. వస్తారా? అవసరమైతే డాక్టర్లు రమ్మంటే ఎందుకు రాను? మీరు రారు. మీకు నాకు ఏమిటి సంబంధం? నా వల్ల మీకేమి లాభం? నేను పెద్ద చిక్కు ప్రశ్నలా మీ పీకకు చుట్టుకుంటాను. నన్ను ఇదివరకు ఆడదాన్ని చూసినట్లు చూడరు. ఎవరో కొత్త మనిషి. నా వల్ల ఎవరికీ ఏ ప్రయోజనం లేదు. నేను చావాలి. హాయిగా ఏ బాధ లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతాను. నన్ను షూట్ చేయమని చెప్పండి ప్లీజ్. నాకు ఈ ఒక్క ఉపకారం చేయండి అని ఏడుస్తూ నర్స్ చేతిలో వాలిపోయింది ఆ మూర్తి. నర్స్ సిరంజి తెచ్చి ఇచ్చింది. డాక్టర్ ఇంజెక్షన్ పూర్తి చేశాడు. మళ్ళీ ఆ మనిషి తెలివి తప్పి మత్తులోకి వెళ్ళిపోయింది. హరికృష్ణ డాక్టర్లతో చాలాసేపు సంప్రదింపులు జరిపాక ఆ మనిషిని పూర్తిగా వాళ్ళకు అప్పగించి కాగితాల మీద సంతకాలు చేసి ఓ నిట్టూర్పు వదిలాడు. అసలు ఆ స్వరూపాన్ని చూడడం అంటే అతనికి ఒళ్ళంతా కంప ఎత్తిపోతోంది. భయం వేస్తోంది. జుగుప్స కలుగుతోంది. ఏమూలో సన్నగా జాలి వేసినప్పటికీ ఆ మనిషి మీద కంటే తన మీద తనకి అపారమైన జాలి వేసింది. ఇంటి వద్ద పద్మావతి చనిపోయింది, ఇక లేదు అని చెప్పాలనుకున్నాడు. ఏమైనా నిజం చెప్పకూడదనుకున్నాడు. యథావిధిని పద్మావతికి కర్మకాండలన్నీ గోదాన సువర్ణదానాలతో ఏ లోటు లేకుండా చరిపించాడు హరికృష్ణ. తైలవర్ణ చిత్రం రాయించి చెమ్కీ దండలతో గోడకు చెక్కించాడు. ఆమె స్మృతికి భారతి చాలా బాధపడింది. పుట్టింటి వారు ఓ ఏడుపు ఏడిచి ఊరుకున్నారు. సన్యాసుల్లో కలిసిపోయిన పెళ్ళాం కోసం ఎంత శ్రద్ధగా, ఎంత గౌరవంగా జరిపించాడు కర్మకాండలన్నీ అని అటూ ఇటూ అంతా చెప్పుకున్నారు. 6 నెలలు గడిచిపోయాయి. భారతి ప్రసవించి 12 పిల్లాన్ని కనింది. పిల్లాడు ఉయ్యాల్లోంచే ఉరుకుతున్నాడు. ఆనంద హాస్టల్లో ఉండటం లేదు. భారతి దగ్గరే భారత్తో ఉంటోంది. జగన్ అడపా తడపా వస్తున్నాడు. ఆనందని మనసు మార్చుకోమని అడగకుండా మారుతుందనే ఆశతో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఆనందకు వ్యాపకాలు ఎక్కువయ్యాయి. కాలేజీ కూడా ఎగ్గొట్టి ఊళ్ళు తిరిగి వస్తూ ఉంటుంది. స్నేహితులు ఎక్కువయ్యారు. ఆ స్నేహితులు అంతా బీదవాళ్ళు. ఎవరెవరో ఎందుకెందుకో వస్తారు. వారందరికీ ఏవేవో పనులు చేసి పెడుతూ ఉంటుంది. వాళ్ళని అప్పుడప్పుడు పార్టీ వాళ్ళు అని రిఫర్ చేస్తూ ఉంటుంది. ఆనంద ఒక రెస్ట్లెస్ సోల్. జగన్ చాలా బాధపడతాడు. ఒక పెద్ద సొసైటీ లేడీలానో, ఒక రాకుమారిలాగో తీర్చిదిద్దాలనుకున్న తన మోడల్ ఇలా డల్గా సొసైటీ ప్రజల విముక్తి పోరాటం అంటూ తిరగటం ఏమాత్రం నచ్చలేదు. ఆనంద ఏనాడో జగన్ చేయి దాటిపోయింది. కానీ ఆశ వదులుకోలేకపోతున్నాడు. భ్రమను చంపుకోలేకపోతున్నాడు. ఉన్నట్లుండి ఒక రోజున హఠాత్తుగా ఆనంద నిలయం ముందు ఓ ట్యాక్సీ ఆగింది. అందులోంచి దిగిన ఓ యువకుడు చేతిలో బ్రీఫ్ కేసును ఊపుకుంటూ చిరపరిచితుడిలా వచ్చి హరికృష్ణ ముందు విష్ చేసి నవ్వుతూ నిలబడ్డాడు. హరికృష్ణకు ఏమీ అర్థం కాలేదు. ఉద్యోగం కోసం ఎంతోమంది వస్తారు, ఎవరో ఆ బాపత అనుకున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి ప్యాంట్ జేబులోంచి ఓ ఉత్తరం తీసి హరికృష్ణ చేతిలో పెట్టాడు. అది ఢిల్లీలోని ఒక మెడికల్ రీసెర్చ్ సెంటర్ నుంచి 3 హేమాహేమీ లాంటి డాక్టర్లు రాశారు ఆ ఉత్తరాన్ని. డియర్ ఫ్రెండ్, మీ దగ్గరకు ఒక కొత్త స్నేహితుడిని పంపిస్తున్నాము. ఈ యువకుడు అమెరికాలో తయారై వచ్చాడు. మీ వద్ద ఉన్న కాలంలో ఇతన్ని మీరు చాలా జాగ్రత్తగా, ప్రాణప్రదంగా చూడాలి. ఈ యువకునికి మంచి భవిష్యత్తు ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. అతనికి మీ పద్ధతులు అన్నీ నేర్పాలి. మీరు అతని మనసుని ఏ సందర్భంలోనూ గాయపరచకుండా మెలకువగా ఉండాలి. ఈ వ్యక్తి మీద మీకు విసుగు పుట్టి ఇక మీరు భరించలేదనుకున్నప్పుడు మాకు తెలియజేస్తే మేము వచ్చి తీసుకుపోతాం. ఇకపై అన్ని హక్కులు మావే. ఇతనిపై అన్ని హక్కులు మావే. ఈ ఉత్తరం చదివి ఎదురుగుండా నవ్వుతూ నిలబడ్డ వ్యక్తిని చూసి షాక్ తిన్నాడు హరికృష్ణ. ఏవో స్పష్టంగా తెలిసిన పోలికలు ఉన్నాయేమో
కానీ పూర్తిగా అపరిచితుడు, మగవేషం వేసుకున్న అమ్మాయిలా లేడు. అచ్చం పురుషరత్నంలా ఉన్నాడు. ఏం నన్ను చూస్తే భయం వేస్తోందా? అబ్బే లేదు లేదు. నేను ఇలా రావటం మీకు చాలా ఇబ్బంది అనుకుంటాను. ఇబ్బంది ఏమిటి? ఇది నీ ఇల్లే. ఇక్కడికి రావద్దని ఎవరంటారు? మరి నేను ఎవరిని చెప్తారు? నువ్వెలా చెప్పమంటే అలా చెప్తాను. ఎందుకు అలా దయ్యాన్ని చూసినట్లు చూస్తున్నారు నాకేసి? నేను మిమ్మల్ని ఏం చేయను. ఇంతకీ హోటల్లో ఉండమంటారా? నన్ను ఇంట్లో ఉంచుకుంటారా? ఎక్కడ బాగుంటే అక్కడే ఉండు. నీకు ఎలా తోస్తే అలా చెయ్యి. నా భర్త మీరు ఇక్కడ ఉండగా నేను అక్కడ ఎలా ఉంటానండి? ఇదిగో నీకు పుణ్యం ఉంటుంది. భర్త గిర్త అంటూ మాట్లాడకు. నీకేం కావాలో అడుగు, చెప్పి చేయించుకో. సరే అలా అయితే నన్ను మీ పర్సనల్ సెక్రటరీగా పెట్టి చెప్పండి. ఈ ఇంట్లోనే ఇక్కడే ఇదివరకు నా రూమ్ ఉంది. అందులోనే ఉంటాను. ఇల్లంతా తిరగటానికి, అందరితో మాట్లాడటానికి మీకు అభ్యంతరం ఉండకూడదు. నాకు ఒక పనిపిల్ల, కారు, చెక్ బుక్ అన్నీ ఏర్పాటు చేయండి. అలాగే చేస్తాను. నేను వచ్చినందుకు సంతోషం మీ ముఖంలో ఎక్కడా కనబడటం లేదు. ఏమిటోలాగున్నారు, శవాన్ని చూసినట్లు జడుచుకుంటున్నారు. పదండి లోపలికి, భారతిని చూడాలి అని హరికృష్ణ కోసం ఆకుండా వచ్చిన మనిషి అంతా ఎరుగుదునన్నట్టు లోపలికి దూసుకు చక్కా పోయాడు. భారతి మంచం మీద పిల్లాన్ని ఓ చేత్తో ఎత్తి పట్టుకొని పౌడర్ రాస్తోంది. వచ్చింది ఎవరో చూడలేదు. భారతిని చూడగానే ఆ కొత్త మనిషి సంతోషం పట్టలేక హలో భారతి అంటూ భుజం మీద చేర్చాడు. భారతి పక్కకు తిరిగి చూసి కెవ్వుమని కేకేసింది. అపరిచిత వ్యక్తి అసభ్య ప్రవర్తనకు హరికృష్ణ వచ్చి, ఇతను ఢిల్లీ నుంచి వచ్చాడు. మన పద్మకు వైద్యం చేసిన డాక్టర్కు తమ్ముడు. చాలా మంచి సోషల్గా ఉంటాడు అని సర్ది చెప్పబోయాడు. నో నో, నేను మీ ఆయనకు పర్సనల్ సెక్రటరీని. నాకు నీలాంటి సిస్టరే ఉండేది. అచ్చం మీలానే ఉండేది. నేను ఈ ఇంట్లో ఉంటే మీకేమన్నా అభ్యంతరమా? నా భుజం మీద చెయ్యి వేయకుండా ఉంటే మీరు ఎక్కడున్నా నాకేం ప్రాబ్లం లేదు. హో హ్యూసిల్లీ అంటూ ఆ వచ్చిన పురుషుడు భారతిని అమాంతం కౌగిలించుకొని 2 చేతులతో ఎత్తి బొగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. భారతి ఆ వ్యక్తిని ఒక్క తోపు తోసి కళ్ళంట నిప్పుల్ని రాలుస్తూ, మీ ఎదురుగుండా నన్ను ఇలా చేస్తుంటే సోద్యం చూస్తున్నట్లు చూస్తూ ఉంటారేమిటి? నాకేమీ ఎబ్బెట్టుగాను అసహ్యంగాను అనిపించటం లేదు. వాళ్ళు చెల్లెల్లా ఉన్నామని అన్నాడుగా. రాబోయే నీ రూమ్ చూపిస్తాను అని హరికృష్ణ ఆ అబ్బాయిని పద్మావతి రూమ్లోకి తీసుకువెళ్ళాడు. నువ్వు భార్యవో భర్తవో తెలియదు కానీ నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇలా నన్ను పెనం మీద వేసినట్లు వేపేయకు అని చేతులు పుచ్చుకున్నాడు. భారతి సైక్లోన్లా వచ్చి అడ్డుకుంది. ఆ ముక్కు మొహం తెలియని మనిషిని మా అక్క గదిలోకి తీసుకెళ్ళి ఆ గది నీదే అంటారేమండి? మీరంతా నెత్తికెక్కించుకోవాలనుకుంటే హోటల్లో రూమ్ చూసుకోండి. అంతేగాని అలా అడ్డమైన వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టకండి అని రుసరుసలాడింది. ఆగంతకుడు తమాషా చూస్తున్నట్టు ఇద్దరు మొహాల్లోకి చూసి, ఏమే ఈ గదిలో నేనుంటూ నీకు ఇష్టం లేదా అని మళ్ళీ బొగ్గు పుచ్చుకోబోయాడు. భారతి గదిలోంచి పరిగెత్తింది. ఆ అబ్బాయికి తప్పకుండా పిచ్చి అయి ఉంటుంది అనుకుంటూ. ఆ గదిలో పద్మావతి తైలవర్ణ చిత్రానికి చమ్కీ దండ వేసి అగరత్తులను గుచ్చి ఉంది. ఆ అబ్బాయి ఆ ఫోటోకేసి హరికృష్ణకేసి మార్చి మార్చి చూస్తూ, ఇదన్నమాట మీరు నాకు ఇచ్చిన గౌరవం అని ఆవేశంగా ఆ ఫోటో ఫ్రేమ్ లాగి కింద పడేసి కాలుతో తొక్కి ఆ దండలన్నీ చింపి గదిలో గిరాటేశాడు. హరికృష్ణ మాట్లాడకుండా బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిలబడ్డాడు. కిటికీ దగ్గర ఎవరికి కనపడకుండా నిలబడిన భారతి ఈ ఆఖరి చేష్ట చూసి నిజంగా ఎవరినో పిచ్చి మనిషిని తీసుకొచ్చి పెట్టాడు ఇంట్లో తన భర్త అని గాఢంగా నమ్మింది. ఉన్నట్లుండి ఆ అబ్బాయి మంచం మీద కూలబడి తలపట్టు కన్నీళ్లు పెట్టుకున్నాడు. హరికృష్ణ భుజం మీద చేయి వేసి బతిమాలుతున్నాడు. ఆ అబ్బాయి ఎవరో, తన భర్త ఎందుకంత పిల్లిలా చేతులు పట్టుకు దాసోహం అయిపోతున్నాడో భారతికి బోధపడలేదు. హరికృష్ణ బయటకు వచ్చి, భారతి నువ్వే నీ చేత్తో కాఫీ టిఫిన్ ఇవ్వాలట. పద్మాకర్ రావు అంటారు ఇతన్ని. చాలా మంచివాడు, నిన్నేం చేయడు. నువ్వు అతన్ని ఓ సొంత మనిషిలో చూసుకోకపోతే అతని మనసు బాధపడుతుంది. బీ కైండ్ టు హిమ్ అని భారతిని సముదాయించాడు. భారతికి తన భర్త చాదస్తం ఏమిటో అంతుపట్టలేదు. ఓ రాత్రి వేళ పద్మాకర్ రావు తలుపులు గట్టిగా తీసుకొని పెట్టెలన్నీ కెలికి పద్మావతీదేవి చీర కట్టుకొని వచ్చి పూజ గదిలో పూజా మందిరం దగ్గర భక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ధూప దీపారాధనలన్నీ జరుపుతున్నాడు. హారతి ఇచ్చి గంట కూడా వాయించాడు. భారతి కంగారుగా నిద్రలేచి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి ఇతను చీర కట్టుకొని ఎందుకు పూజ చేస్తున్నాడు అనుకొని వెళ్ళి హరికృష్ణని లేపింది. హరికృష్ణ వచ్చి ఆ అబ్బాయిని తన అక్క గదిలోకి తీసుకువెళ్ళి ఏం మాట్లాడాడో పడుకోబెట్టాడు. భారతికి చాలా వస్తువులు తనే ఎక్కడ పెట్టో మర్చిపోతుంది.
తన అక్క గొలుసు వడ్డాణం కనిపించగా ఓ పూటల్లా వెతికింది. వెనక నుంచి వచ్చి పద్మాకర్రావు ఏమిటి వెతుకుతున్నావు భారతి అని అడిగాక చెప్పింది. అవి టక్కున తీసి ఇచ్చాడు. హరికృష్ణకు ఆనంద నిలయం బిల్డింగుకు సంబంధించిన కొన్ని దస్తావేజులు కావలసి వచ్చాయి. అవి ఎక్కడున్నాయో అతని మొదటి భార్యకు మాత్రమే తెలుసు. వాటిని పద్మాకర్రావు అవలీలగా వెతికి తెచ్చి ఇచ్చాడు. ఆ ఇంట్లో ఏ వస్తువు ఎప్పటికైనా కనబడకపోతే పద్మాకర్రావు ఇట్టే తీసిస్తాడు. ఒక రోజున గులాబీలు, చామంతులు, సంపెంగలు, దవనం, మరువం ఎవరో తెచ్చి ఇచ్చారు. భారతికి దండలు గుచ్చటం చాలా విసుగు. పద్మాకర్రావు ఆ పూలన్నీ తన గదిలోకి తీసుకువెళ్ళి మాలలు గుచ్చి వాటినన్ని పటాలకు, విగ్రహాలకు వేసి వచ్చాడు. ఓసారి ఉదయం పరమ బిజీ వేళ భారతి స్నానాల గదిలోకి ఉంది. పద్మాకర్రావు తలుపు తీసుకొని లోపలికి వచ్చి తను కెవ్వుమని కేక వేసినా లక్ష్యం లేకుండా ఏదో అడిగి వెళ్ళాడు. భారతికి చాలా కోపం వచ్చి భర్తతో నేరుగా ఫిర్యాదు చేసింది. ఆయన నవ్వి, లోపల గడిపెట్టుకో, అతను నిన్నేమీ చేయలేదు కదా, అతనికి స్త్రీ పురుష జ్ఞానం లేదు, భయపడకు అన్నాడు. ఇంతకీ అసలు ఇతన్ని ఎందుకు మనం భరించాలి? రేపు ఇంకేది చేసినా మరేమీ అనేట్లు లేరు అని భారతి విసుక్కుంది. ఇంకొకసారి వంట మనిషి రాలేదు. భారతికి ఇంట్లో చాలా బిజీగా ఉంది. పద్మాకర్రావు వచ్చి వంటలో సాయం చేసి అద్భుతంగా పదార్థాలు తయారు చేశాడు. ఆ రోజు అవి తిన్నవారంతా భారతి పాకకళా నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఇతనికింత ప్రవేశం ఎలా వచ్చింది? ఆడపని మగపని అవలీలగా చేస్తాడు. చంటి పిల్లాడికి నీళ్లు పోయటం దగ్గర నుంచి పిల్లల పనులన్నీ కూడా చేస్తాడు. ఏమిటి మనిషి, ఏమిటి వాలకం? భారతికి క్రమంగా ఆ వ్యక్తి మీద కోపం తెచ్చుకుందామన్నా రావటం లేదు. కానీ ఇలా ఎంతకాలం జరిగేట్టు? ఇంతలో దేశదిమ్మరి ఆనంద వచ్చింది. హాయ్ మేడం అంటూ ఆనందతో భారతి ఈ వింత మనిషి గురించి సవివరంగా చెప్పి తన ఆశ్చర్యాన్ని ప్రకటించింది. ఆనంద్ రావటం పిల్లాడిని భారతిని ఒక్క నిమిషం విడవకుండా అంటిపెట్టుకొని తిరగసాగింది. ఆనంద అతన్ని పరిశీలిస్తోంది. పద్మాకర్రావు మనిషి చాలా అందంగా ఉన్నాడు. ఆ జుట్టు అలా ఎందుకంత పెంచుకున్నాడో పోన్లే, ఇప్పుడు అది ఒక ఫ్యాషన్ అని సర్దిపెట్టుకుంది. గడ్డం సరిగా చేసుకోడు. చూడటం, చేతులు తిప్పటం, నడవటం అంతా అదో మాదిరిగా ఉంటుంది. తన పనులన్నీ ఎప్పుడు పూర్తి చేసుకుంటాడో ఎవరికీ తెలియదు. ఆనంద్ కేసి చాలా తీక్షణంగా చూస్తాడు. ఆమె వచ్చాక అతనిలో చురుకు పాలు కొంత తగ్గింది. ఇష్టం లేకపోతే తిండి కూడా తినకుండా రోజుల తరబడి గదిలో తలుపులు బిగించుకొని ఉండిపోతాడు. నిజంగా వింత మనిషే. ఆనంద, భారతి ఓ రోజు పద్మాకరం గదిలోకి తోసుకొని వెళ్ళారు. అతను బనీను, షర్టు వేసుకోలేదు. ఛాతి నిండా మచ్చలు, అక్కడక్కడ ఒత్తుగా జుట్టు. వీళ్ళని చూస్తేనే అతను సిగ్గుపడి లూజు షర్టు వేసుకున్నాడు. ఆనంద్ చిలిపిగా అడిగింది, మీకు పెళ్ళయిందా? అయింది. మీ భార్య ఎక్కడా? నాకు భార్య లేదు. ఆనంద కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో భారతి కేసి చూసింది. భారత్ తెలివిగా, భార్య లేదు పెళ్ళయిందా అంటారు, ఆశ్చర్యంగా ఉందే, మమ్మల్ని ఏడిపించటానికి అలా మాట్లాడుతున్నారు అవునా అని నవ్వింది. మీరిక్కడ ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు అంది ఆనంద. నేను ఇక్కడ ఉంటే నీకు విసుగ్గా ఉందా? లేదు, గమ్మత్తుగా ఉంది. మేం బజార్కు వెళుతున్నాం, మీరు మాతో కూడా వస్తారా? ముగ్గురు బయలుదేరారు. కొత్త ఫియట్ కారు పద్మాకరం నడుపుతున్నాడు. దారిలో ఆనంద కొంటి ప్రశ్నలు వేసి అతన్ని కవ్వించింది. మీ ఆవిడ్ని మాకు చూపించండి అంటూ పద్మాకరం సిగరెట్ మీద సిగరెట్ ఊదేస్తున్నాడు. కారును జోరుగా పోనిస్తున్నాడు. మీకు మేమిద్దరం పూలజడ వేసి చీర కడితే అచ్చు మీరు మాలో ఒకరవుతారు అంది ఆనంద. అతను చిత్రంగా ఎందుకో కళ్ళనీళ్ళు తుడుచుకొని స్టాప్ ఇట్ ఐసే అని చిరునవ్వు నవ్వాడు. పద్మాకరం బజార్లో కొన్ని చిత్రమైన పనులు చేశాడు. ఒక లాగుడు బండి మీద ఎవరో ఇల్లు మారుతున్నారు కావలను. బోల్డు సామాను వేసి ఉంది. ఒక బక్క మనిషి ఊపిరి లేదు, ఈడుస్తూ ఆయాసపడుతున్నాడు. ఆ బండిలోంచి కొన్ని సామాన్లు దొర్లాయి. ఎవరూ సాయపడటం లేదు. పద్మాకరం కారాపి తీసుకువెళ్ళి ఆ సామాను బండిలో వేసి సర్ది కొంత దూరం లాగి తిరిగి వచ్చాడు. ఇద్దరు ఆడాళ్ళు పంపు దగ్గర బిందెలతో కొట్టుకుంటున్నారు. వాళ్ళు నీళ్లు మోస్తారు. పంపులు కట్టేస్తే వారికి జీవనోపాధి పోతుంది. వాళ్ళ దగ్గరకెళ్ళి తలో 2 రూపాయలు ఇచ్చి కొట్టుకోవద్దని చెప్పి వచ్చాడు. బజార్లో కాఫీ హోటల్ వద్ద చాలామంది ముష్టివాళ్ళు లోపల నుంచి వచ్చే మనుషులను కానీ తమకు ధర్మం చేయమని పీకు తింటున్నారు. పద్మాకరం వెళ్ళి హోటల్లో చేసిన మొత్తం ఇడ్లీలన్నీ కొని అందరికీ పంచిపెట్టాడు.
ఒకచోట ఒక స్కూలు కుర్రాడు పుస్తకాలు చంకనేసుకొని గతిలేక పత్రికలు అరుస్తూ అమ్ముతున్నాడు. వాడి దగ్గర పత్రికలన్నీ కొని కారులో వేశాడు. ఒక సందులో ఒక ఆడమనిషి చంకను బిడ్డనెత్తుకొని పాలు లేవు, ఒక 5 పైసలు ధర్మం చెయ్యండి అని దీనంగా అడుగుతోంది. ఆ అమ్మాయికి ఒక పాల డబ్బా కొని ఇచ్చాడు. రోడ్డు మీద వారవ జాంగిడీలు పెట్టుకొని పుణుకులు, వేరుశనక్కాయలు, అరిసెలు, ఉండలు, పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం స్టాక్ కొనేసి అవన్నీ అడుగు తినే వాళ్ళకు పంచిపెట్టాడు. ఒక పాకి అమ్మాయి నిండిన బాల్చీని ఇడవలేక ఈడ్చుకొస్తోంది. ఒక మురికి కాలువ బాగు చేసి 2 ఆడాళ్ళు మురిగినీటిలో చేతులు పెట్టి తుక్కు తీస్తున్నారు. వాళ్లకు బట్టలు కొని ఇచ్చాడు. ముగ్గురు సినిమాకు వెళ్ళారు. సినిమా హాల్లో ఒక ఆడమనిషి పద్మాకరం కేసి చూసి నవ్వడం, దగ్గటం, సకిలించడం చేసింది. పద్మాకరం అమ్మాయి కేసి అదే పనిగా చూస్తున్నాడు. సినిమా జరుగుతుండగా ఆ ఆడమనిషి హాల్లోంచి బయటకు వచ్చింది. పద్మాకరం కూడా హాల్లోంచి వెళ్ళాడు. అది 25 అవుతుంది బాబు అంది. ముందివ్వాలా అంది. దానికి 25 రూపాయలు ఇచ్చి రోడ్డు మీదే అందరూ చూస్తుండగా ముద్దు పెట్టుకొని మళ్ళీ హాల్లోకి వచ్చాడు. సినిమా నుంచి తిరిగి వస్తుండగా ఒకరు రోడ్డు మీద పెళ్ళాన్ని చావబాదుతున్నాడు. పద్మాకరం వెళ్ళి వాడికి 2 తగిలిచ్చి మొగుడి చేత తన్నులు తిన్నందుకు ఆ అమ్మాయికి 10 రూపాయలు ఇచ్చాడు. ఆనంద, భారతి ప్రాణాలు అరచేతిలో పట్టు కూర్చున్నారు. ఆ ఒక్క సాయంత్రం ఇలా వెళ్ళి అలా శనగపప్పు పంచినట్లు పంచుకుంటూ 2000 రూపాయలు ఖర్చు పెట్టారు పద్మాకరం. ఇతను నిజంగా పిచ్చివాడని, తిక్క మనిషి అని వాళ్ళు తీర్మానించుకున్నారు. కానీ ఊరంతా వింత మనిషి గురించి విపరీతంగా చెప్పుకుంటున్నారు. హరికృష్ణ సరాసరి పద్మాకరం రూంలోకి వచ్చి నవ్వుతూ, ఏమిటి నీ గురించి ఊరంతా టామ్ అయిపోయింది, ఏం చేశావు? నాకంతా వింతగా కనిపిస్తోంది. నేను కారులో ఎందుకు వెళ్ళాలి? ఒక మామూలు మనిషి ఎందుకు అడుక్కోవాలి? ఎందుకు బరువులు లాగాలి? ఎందుకు దొంగతనాలు చేయాలి? ఎందుకు నికృష్టంగా, నీచంగా, హీనంగా, దీనంగా బతకాలి? వాళ్ళందరినీ చూస్తుంటే నాకు తిండి సహించదు. వీళ్ళకేమైనా చేయటం కోసమైనా నేను బతకాలి. డార్లింగ్, మన దేశంలో ఇవన్నీ సాధారణ దృశ్యాలు. ఏమిటి? మనుష్యులు పందుల్లా, కుక్కల్లా, శవాల్లా జీవిస్తుండటం చూస్తూ మిగతా వాళ్ళు తమకేమీ పట్టనట్టు ఎలా ఉండగలుగుతున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. అది వాళ్ళ కర్మ అని వాళ్లకు తెలుసు. ఇంత క్షుద్రంగా, నీచంగా మనుషులు ఫుట్పాతుల మీద చస్తున్నా అది మామూలు అనుకొని నిర్లక్ష్యంగా జీవించేయడం నా వల్ల కాదు. నువ్వేం చేస్తావు? ఇవాళో 2000, రేపో 3, ఇలా డబ్బు ఎంతని ఖర్చు చేసి వాళ్ళని బాగు చేస్తాం? మనం బీదవాళ్ళం కావటం తప్ప వాళ్ళు బాగుపడరు. మీ డబ్బు ఖర్చు అవుతుందని మీకు అప్పుడే బెంగగా ఉంది కాబోలు. అది కాదు డియర్, నువ్వు ఇలా ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీకేం కావాలో స్పష్టంగా తెలియకే నువ్వు ఇలా పిచ్చి పనులు చేస్తున్నావు. నాకు మనుషులంతా కలకల్లాడుతూ హాయిగా జీవిస్తే చూడాలనుంది. ఈ దుఃఖం, ఈ రోగాలు, ఈ దరిద్రాలు, ఈ మోసాలు, కుట్రలతో నిండి ఉన్న లోకానికి ఎంత త్వరగా నిప్పు పెడితే అంత మంచిది. లాభం లేదు. నువ్వు ఒక్కసారి బయట ప్రపంచంలోకి వెళితేనే ఇలా ఆదుర్దాపడి అర్థం పర్థం లేని పనులు చేస్తే రేపు మన్ని చూసి అంతా నవ్వుతారు. నువ్వు పంచిన డబ్బులు, వస్తువులు తీసుకున్న వాళ్ళంతా నిన్ను వెర్రిపీనుగ కింద కట్టి హేళన చేస్తే నువ్వు భరించగలవా? మనం ఎవరం? మనం ఈ భూమినంతా తలక్రిందులు చేయగలమా? బాగా ఆలోచించుకో. ముందు దేవుళ్ళ పటాలు, విగ్రహాలు, మందిరాలని మూసేస్తే సరి. ఎందుకింతమంది దేవుళ్ళు, ఇన్ని దొంగ పూజలు? ఇదంతా దొంగ నాటకం. సరే, ఈ నాటకం ఇలా సాగనివ్వకుండా నువ్వు నేను అడ్డుకుంటే రక్తపాతాలు జరుగుతాయి తెలుసా? ఇప్పుడు ఉన్నవన్నీ ఇలాగే కొనసాగనివ్వకపోతే మతం, దేవుడు, ప్రభుత్వం వీడి జోలికి పోతే రక్తపాతం తప్పదు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నువ్వు బయటకు వెళ్ళి ఏ ఆధారం లేకుండా ₹1 సంపాదించడానికి ప్రయత్నిస్తే నీకు ఎవరూ చెప్పనవసరం లేకుండా చాలా సంగతులు తెలుస్తాయి. అయితే తప్పకుండా ప్రయత్నిస్తాను. పద్మాకరం కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. హరికృష్ణ తడబడ్డాడు ఆ మెరుపును చూసి. పద్మా, నువ్వు గౌతమ్ బుద్ధునిలో ఈ లోకాన్ని, దాని స్వరూపాన్ని కొత్తగా చూసి భయపడుతున్నావు, బాధపడుతున్నావు. నీలా బాధపడి ఏదో ఒకటి చేసి మనుషుల్ని మంచికి తిప్పాలని ఎందరెందరో ఎన్నో రకాలుగా ప్రయత్నించి అలసిపోయారు. అందరూ ఫెయిల్ అయిపోయారు. అది అంతే. పద్మాకరం సూటిగా హరికృష్ణ కళ్ళల్లోకి చూస్తూ, నేను మీకు ఒక న్యూసెన్స్గా తయారవుతున్నాను అనుకుంటాను. నాకు స్వేచ్ఛగా జీవించాలనుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీకు చాలా శ్రమ ఇచ్చాను. అదేమిటి? ఎక్కడికి వెళతావు? ఇది నీ ఇల్లే. నీకేం కావాలో నువ్వు తెలుసుకో. అది తెలియకే గాబరా పడుతున్నావు. ఇక్కడ నిన్నెవరూ ఏమీ అనరు. నువ్వు డబ్బు ఎలా ఖర్చు చేసినా నేనేమీ అనుకోను. అయితే చెప్పండి, సందేహిస్తున్నారు.
నన్ను నలుగురిలో అల్లరిపాలు చేయకు. పద్మాకరం గబగబా నడిచి గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని లైట్ ఆర్పేసి చిన్న దీపం వెలిగించుకొని పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. ఎక్కడికైనా పారిపోవాలనుంది, ఏదో చెయ్యాలనుంది. ఈ కొత్త అవతారంలో వచ్చి స్వేచ్ఛను పూర్తిగా అనుభవించాలనుంది. భారతి, ఆనంద నెమ్మదిగా హరికృష్ణ గదిలోకి వచ్చారు. హరికృష్ణ కాగితాలు చూసుకోవడం ఆపుచేసి టెలిఫోన్ రిసీవర్ పక్కన పెట్టి ఏమిటిలా వచ్చారు అని ఆశ్చర్యంగా చూశాడు. భారతి ఎప్పుడు ఆఫీస్ గదిలోకి రాదు. హరికృష్ణ వ్యవహారాలేమిటో, ఏమే వ్యాపారాలు ఎలా ఉన్నాయో ఆమెకు అనవసరం. మీ సెక్రటరీ చాలా చిత్రమైన మనిషి. అవును, ఊరికే సెక్రటరీ అంటున్నారు కానీ అతను మీకు అందరికంటే ఎక్కువ. నిజమే. అతను బయట ఎలా ప్రవర్తిస్తాడో మీకు తెలుసు అనుకుంటాను. డబ్బు ఎలా ఖర్చు పెట్టాడో చెప్పలేం. తెలిసింది. ఇవన్నీ బట్టి చూస్తే ఆ వయసులో అతనికి... చెప్పు, సందేహం దేనికి? అది కాదు. పెళ్ళయిందంటాడు, భార్య లేదంటాడు, తిక్క జవాబులు చెప్తాడు. కానీ ఒకటి మటుకు నిజం, ఎవరిది చేసుకుంటుందో అది సుఖపడిపోతుంది. ఇది చెప్పడానికే వచ్చారా ఇద్దరు తోడు దొంగలు? హరికృష్ణ ముసిముసి నవ్వులు నవ్వాడు. పెళ్ళాం వస్తే అది ముక్కు పట్టుకు ఆడిస్తే అన్ని వికారాలు సర్దుకుంటాయి. పెళ్లి చేసేయండి. హరికృష్ణ గతుక్కుమన్నాడు. మీ ఎరికలో ఏదైనా సంబంధాలున్నాయా? అతన్ని ఒప్పిస్తే పెళ్లి చేసి పారేస్తాం అంది భారతి. అతనితో అనకండి. అతనికి ఇదివరకే ఓ పెళ్ళయింది. చాలా బాధపడతాడు. అయితే మీకు అతని హిస్టరీ అంతా బాగా తెలుసన్నమాట. ఆశ్చర్యపోయింది భారతి. అతని పెళ్ళాం వదిలేసిందా? లేదు, ఆ వివరాలు మనకు తెలియవు. ఓహో, మమ్మల్ని బోల్తా కొట్టించినట్టే మిమ్మల్ని బోల్తా కొట్టించి ఉంటాడు. మీ సెక్రటరీకి చిరుతిళ్ళు అలవాటా? హరికృష్ణ నవ్వాడు. మీరు అతను ఒప్పించి పెళ్ళి గిళ్ళి చేస్తే నాకేం అభ్యంతరం లేదు. చక్కా ఓ ఇంటివాడవుతాడు. భారతి ఆనంద కేసు చూసింది. ఆనంద సిగ్గుతో తల వంచుకుంది. ఈ అమ్మాయి ఎప్పుడు సిగ్గుపడదే, ఏమిటిలా తల వంచుకుంది? అమ్మాయిలంతా ఎప్పుడో ఒకప్పుడు తల వంచుతారు. అవమానంతో కాదు, అభిమానంతో అంది భారతి. ఏమిటి కదా, నీ చెలికెత్తే ప్రేమాయణంలో పడిందా? అవును, అది చెప్పడానికే మేము ఈ గదిలోకి వస్తే మీరేం చెప్పారు? ఎంతసేపు నా సెక్రటరీని ఆడిపోసుకోవడం తప్ప. మీ సెక్రటరీని మా ఆనంద ప్రేమిస్తోంది. వాట్ అని హరికృష్ణ అరిచాడు. ఎందుకలా అరుస్తారు? ఇందులో అసాధారణం ఏముంది? అబ్బాయి నచ్చాడు. ఆడవని మగవని చేస్తాడు. ఏ వస్తువు కనపడకపోయినా వెతికి తెస్తాడు. కార్ డ్రైవింగ్ వచ్చు. అయితే కాస్త స్క్రూ లూజు. అందుకే బహుశా ఇంతవరకు పెళ్లి కాలేదు. ఇప్పుడు ఈ పుణ్యం మీరు కట్టుకోండి అని మరో మాట అనకుండా వినకుండా ఇద్దరు నవ్వుకుంటూ బయటకు వచ్చేశారు. పద్మాకరం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర గడ్డం గీసుకుంటున్నాడు. అతని మీద ఒక కాగితం ఉండవచ్చి పడింది. కిటికీ దగ్గర గాజుల చేతులు గలగలమన్నాయి. ఆ కాగితం ముక్క విప్పి చదివితే అందు మీద ఐ లవ్ యూ అని రాసుంది. అతను పళ్ళు పటపటా పిండుకున్నాడు. కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ కాగితం ముక్కను చెత్తబొట్టులోకి విసిరేసి మళ్ళీ గడ్డం చేసుకుంటున్నాడు. ఈసారి చిన్న విజిల్ వినిపించింది. ఆడాళ్ళు విజిల్ వేస్తారా అనుకొని అటు ఇటు అనుమానంగా చూశాడు. ఒక గులాబీ పువ్వు వచ్చి మీద పడింది. ఆ పువ్వుని కసిగా కొరికి రేకులు నమిలేశాడు. పద్మాకరం రోజు తన సాక్స్ తనే ఉతుక్కుంటాడు. తన బూట్లు తనే పాలిష్ చేసుకుంటాడు. పాలిష్ చేసుకుందుకు బూట్ల కోసం వెతికితే అందులో ఒకటి లేదు. ఒకటే ఉంది. దాంట్లో కూడా ఐ లవ్ యూ. ఆ బూటుని బలంగా వరండాలోకి విసిరేశాడు. తన్ని ఎవరో కావాలని వేటాడుతున్నారు. ఒక సిగరెట్ ముట్టించి మంచం మీద కొరిగాడు. దిళ్ళ గలీబుల నుంచి ఐ లవ్ యూ, స్వీట్ డ్రీమ్స్, ఫర్గెట్ మీ నాట్ దిళ్ళన్నీ గిరగిరా బయట వరండాలోకి విసిరేశాడు. ఒక దిండు వరండాలో తిరుగుతున్న ఆనందకు తగిలింది. మిరపకాయ బజ్జీలా ఆనంద్కి కోపం వచ్చి, ఏ మిస్టర్, ఏమిటి రౌడీయిజం? ఏ మిస్, ఏమిటి ఐ లవ్ యూలు? ఏం కళ్ళు కనపడటం లేదా? ఏం ఒళ్ళు పొగరెక్కిందా? ఇద్దరు ఒకరినొకరు తినేసేలా చూసుకున్నారు. ఇంతలో భారతి పెద్ద ఆరిందల రంగంలోకి దిగింది. ఎందుకర్రా ఇద్దరు కోడిపుంజుల్లా దెబ్బలాడుకుంటారు? మేడం చూడండి, ఈ జపాన్ పురుషుణ్ణి ఐ లవ్ యూ అట. ఏమిటి, నేను జపాన్ పురుషుణ్ణా? నువ్వు అమెరికా అర్ధాంగివా? ఐ హేట్ యూ. నా బూటు తీసింది నువ్వేనా? నా మీదకు గులాబీ పువ్వు విసిరింది నువ్వేనా? ఇంతోటి అందగాడు దొరకడని నీ వెంట పడ్డాను. అదో గొప్ప, కొందరికి ఇలా చెప్పుకోవడం.
భారతి ఇద్దరి మధ్యకు వచ్చి, సారీ పద్మాకరం, అంత కోపం అయిపోకండి. మీకు ఐ లవ్ యూ అని ఎవరు రాసుంటారు? ఎవరి మీద ఉంది మీ అనుమానం? ఎవరో ఫూల్ గీల్ అనకండి అంది ఆనంద. అదిగో చూసావా భారతి, అది ఎలా బయటపడిందో? మేనర్స్ నేర్చుకోండి. అది ఇది అంటారేంటి? అది ఇది అనక అమ్మ బామ్మ అనమంటావా? ఇత్తడి చెంబులో మొహం నువ్వును. వాట్? నా మొహం ఇత్తడి చెంబుతో పోలుస్తారా? చూడండి మేడం. భారతి పద్మాకరాన్ని మందలిస్తూ, ముందు మా ఆనందకు సారీ చెప్తావా లేదా? షీఈ్ నైస్ గర్ల్. ఏం నైస్ గర్లో? ఎక్కడ పడితే అక్కడ గోడల మీద, రేపు నా వీపు మీద రాసేస్తుంది ఐ లవ్ యూలు. ఎవడు భరిస్తాడు ఇత్తడి చెంబుని? అదిగో మళ్ళీ. సరే, డబుల్ సారీ. ఆనంద నాలుకతో వెక్కిరించింది. పద్మాకరం భారతిని వెనక్కు పిలిచి, ఏమండి, మీ ఫ్రెండు విజిల్స్ వేస్తారా అండి? పెళ్లిలో పేర్లు చెప్పమంటే విజిల్స్ వేస్తుందేమో. దవడ పేలిపోగలదు, జాగ్రత్త అని చెప్పండి. దవడ పేలిపోతే నావి ఎలకపళ్ళు, ఎలకలో కొరికేస్తాను. కొరికి బుగ్గల్ని బూర్లు వండుతానని చెప్పండి. అయితే బూర్లు నాకు ఇష్టమే అన్నాడు పద్మాకరం. ముగ్గురు గొల్లుమని నవ్వారు. పెంకులు ఎగిరిపోయేలా. పెంకులు లేవనుకోండి, ఉంటే ఎగిరిపోయేవే. ఆ నవ్వులకు హరికృష్ణ వచ్చి అందరికేసి అయోమయంగా చూసి, ఏమిటి కదా అన్నాడు. కంచిమేక దొరకాలిగా అంది భారతి. మిస్టర్, వీళ్ళు ఉద్దండ పిండాలు, వీళ్ళ మాటలు నమ్మి మోసపోయేవు, జాగ్రత్త అన్నాడు హరికృష్ణ. ఏమిటోనండి, నన్ను చూస్తే ఈ ఊళ్ళో అడ్డమైన వాళ్లకు ప్రేమలు పుట్టుకొస్తున్నాయి అన్నాడు పద్మాకరం. మళ్ళీ అడ్డమైన వాళ్ళు అంటాడు అంది భారతి. ఆనంద బూట్లు పట్టుకొని ఎదురుగుండా వచ్చింది. చూడండి మిస్, బూట్లు నా మీదకు విసరడానికి ఎలా సత్యభామలా మీదకు వస్తుందో. ప్రేమలు కొందరికి అరికాళ్ళలోంచి పుట్టుకొస్తాయట అంది భారతి వేళాకోళంగా. అందుకే నేను పడుకునేటప్పుడు మేజోళ్ళు వేసుకొని మరీ జాగ్రత్తగా ఉంటాను అన్నాడు పద్మాకరం. మీరు చాలా విట్టిగా కూడా మాట్లాడతారే అంది ఆనంద. గడ్డం చేసుకునేటప్పుడు కాదు. మిమ్మల్ని పెళ్ళాడే మిస్సు ముందు మీ మీసాలని చంపల్ని కత్తిరించి కానీ మీ చేత మంగళసూత్రం కట్టించుకోదు. ఐసి అన్నాడు పద్మాకరం. అంతా గొల్లుమని నవ్వారు. ఆ క్షణంలో ఆ ఇల్లు ఒక నవ్వుల పడవలా మారింది. దాంపత్య జీవితానికి అతను పనికి వస్తాడు, కానీ మానసికంగా అతనందుకు తయారవ్వాలి. పెళ్ళి గిల్లి, ఏకపత్ని వ్రతం, వావి వరసలను, మర్యాదలను అతను పాటిస్తాడో లేదో చెప్పలేం. సంఘ నియమాలు, కుటుంబ కట్టుబాట్లు, విలువలను అతను ఖాతరు చేయకపోవచ్చును. శారీరక సుఖం కావలసి వచ్చినప్పుడు అతనికి అది అందుబాటులో ఉంచాలి. కానీ పెళ్లిలోకి తోసేస్తే ఒక అపూర్వమైన వ్యక్తిని మానసిక సంఘర్షణకు, అసంతృప్తికి లోను చేస్తారేమోనని భయంగా ఉంది. పెళ్లి జరగకుండా ఉంటే మంచిది. హరికృష్ణ డాక్టర్లు జవాబు చదువుకొని ఆనంద పద్మాకరాల ప్రేమను విచ్ఛిన్నం చేయాలని నిశ్చయించుకున్నాడు. దానికి ఒక్కటే మార్గం. వ్యభిచారం తప్పులేని హైక్లాసు కంపెనీలోకి పద్మాకరాన్ని తోసేయాలి. అతనికి అవసరమైతే డ్రింకు నేర్పాలి. చుట్టూ ఎప్పుడూ అందమైన అందాల భామల్ని ఉంచాలి. ఆ మరో ప్రపంచంలో పడిపోతే పూర్ పీపుల్ని గురించి ఆలోచించడం కూడా మానేస్తాడు. ఆకాశంలోకి సప్త ఋషులు ఒకరి భుజాల మీద ఒకళ్ళు వెక్కి ఒకరు నిలబడినంత ఎత్తుగా విశాఖలో సముద్రపు ఒడ్డున ఓ 7 అంతస్తుల పాష్ హోటల్ ధవళశక్తిలా వెలిసింది. దానికి హోటల్ దేవేంద్ర అని నామకరణం చేశారు. అది టూరిస్టు శాఖ వారి ప్రోత్సాహంతో, కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం వారి చేతి చలవతో విశాఖ ప్రజల్ని వెక్కిరిస్తున్నట్లుగా నిలబడింది. ఆ దారిన పోతూ ఆ హోటల్ కేసు చూస్తే బిల్లు చేస్తారేమోననే భయంతో సాదా జనం తలవంచుకుని పోతుంటారు. ఆ హోటల్ కడుపులో లాండ్రీలు, మందుల షాపులు, మందు షాపులు, టైలర్, బార్బర్ షాపులు, ఇంతెందుకు ఓ బజారంతా మింగి కూర్చున్న తిమింగలంలా ఉంది. అక్కడ ధరలు అడగకుండా వస్తువులు కొనాలి. ఊళ్ళో తాగడానికి మంచినీడు కరువైనా అక్కడ రంగుల వెలుగుల్లో నీళ్లు చిమ్మే జలయంత్రాలు నీళ్లు పారబోస్తూనే ఉంటాయి. రోజు ఆ హోటల్ వెనక చెత్తకుండీలో పారేసే ఆహార పదార్థాలతో ఆ ఊళ్ళోని ముష్టాళ్ళందరినీ మేపొచ్చు. కానీ ఆ లిఫ్ట్ ఓనర్స్ ఉచ్చిష్టాల కాంట్రాక్టు ఓ ఆటోమొబైల్ వర్క్షాపు సర్దార్జీ తమ్ముడు తీసుకున్నాడు. పేరుకు దేవేంద్ర హోటలే కానీ హోటల్ వెనక్కు వెళితే కుక్కలకు కూడా పుల్లిస్తరాకులు దొరకవు. ఆ హోటల్కి వచ్చే మనుషులను చూస్తుంటే ఆ దేశంలో కరువు, దరిద్రం, ఆకలి, అనారోగ్యం లేవుగాక లేవు అని
ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం అని తప్పక నమ్మబుద్ధవుతుంది. ఆ హోటల్ కాంట్రాక్టర్ మరియు ఇంజనీరు ఇంకా కోటీశ్వరుడు రాజేంద్ర కౌల్ గారికి హోటల్ పరిశ్రమలో మన దేశం మరీ దరిద్రంగా ఉన్నందున ఆ దేశం వచ్చే విదేశీ యాత్రికుల సౌకర్యార్థం వారికి అచ్చం వారి దేశాల్లో వలె అన్ని సదుపాయాలు కూర్చగలిగినందుకు ఇంకా పెద్ద వారి కోసం గొప్పగా దర్జాగా డీలక్స్ హోటళ్లకు ఈడ్చి తన్నేదానిలా ముట్టుకుంటే మాసిపోయేలా నిగనిగనాడేట్లు నిర్మించాడు. ఈ హోటలుకు ఏ విధమైన నష్టాలు వచ్చినా 10 ఏళ్ల పాటు ప్రభుత్వం ఎంత కష్టం వస్తే అంత భర్తీ చేస్తూ సబ్సిడీ ఇస్తానంది. ఆ హోటల్లో ఒక ఏసీ సబ్ని హరికృష్ణ మిస్టర్ పద్మాకరం కోసం బుక్ చేశాడు. ఇంట్లో మీకు ఇబ్బందిగాను అతనికి మొహమాటంగాను ఉంటుందని ఆ ఏర్పాటు చేశానని హరికృష్ణ భారతికి చెప్పాడు. భారతి, ఆనంద ఆ కొత్త హోటల్ గురించి అంతా చెప్తుండగా విన్నాం గాని చూడలేదు. మేం కూడా చూడటానికి వస్తామని చెప్పారు. అయితే క్యాబరాకు 4 సీట్లు బుక్ చేస్తాను. క్యాబరా చూసి భోంచేసి వద్దామని హరికృష్ణ నలుగురికి 4 సీట్లు హాల్లో బుక్ చేశాడు. హోటల్ మేనేజర్గా పనిచేస్తున్న విక్రమ్ హరికృష్ణ 4 సీట్లు బుక్ చేశాడని భైరవికి ఫోన్లో చెప్పాడు. భైరవి ఆ టేబుల్ దగ్గర బేరర్ బలరాంని ఉండమని చెప్పింది. విక్రమ్ బలరాంని పిలిచి ఆ టేబుల్ సంగతి జాగ్రత్త అని హెచ్చరించాడు. జగన్మోహన్లా ముందుగా అలంకరించుకుని వచ్చింది భైరవి. ఆమె కూడా జూనియర్ జగన్మోహన్లా వచ్చారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ జయరామ్ దాస్ కుమార్తె మధుమతి, సేట్ నిహాల్ చంద్ మనవరాలు అరుంధతి. ముగ్గురు హోటల్ దేవేంద్రకు దిగివచ్చిన అప్సరసల్లా ముద్దులొలుకుతున్నారు. ముగ్గురు లిఫ్టులోకి దూరారు. అదే లిఫ్ట్లో పద్మాకరం ఫుల్ సూట్లో నిగనిగలాడే జుట్టుతో, అందమైన శరీర ఛాయతో, పొడవాటి అందమైన చేతులతో వారి కళ్ళకు నవమన్మధుల్లా కనిపించేసరికి వారంతా అవాక్కైపోయి కళ్ళతో ప్రశ్నించుకున్నారు. ఒక్కసారి 6 చెంపలు ఎరుపెక్కాయి. 6 కళ్ళు చేపల్లా తలతల్లాడాయి. ముగ్గురి మనుషులపై పూలబాణాలు పాయిజన్లో ముంచిన డైమండ్ మొనలతో వచ్చి గుచ్చుకున్నాయి. ఇంతలో లిఫ్ట్ ఆగింది. పద్మాకరం చూస్తుండగా బాణంలా దూసుకు వెళ్ళి తన సూట్ 420లోకి దూరాడు. భైరవి వెంటనే ఏసీ సూట్ 419లోకి తన పరివారంతో ప్రవేశించి అత్యవసర సమావేశం జరిపింది. ముగ్గురు బయటకు వచ్చి 419 గది తాళం వేసి 420 డోర్ బెల్ నొక్కారు. తలుపు తెరుచుకుంది. పద్మాకరం ఎదురుగుండా ముగ్గురు అమ్మాయిలు. భైరవి చొరవ చేసి, మిస్టర్, తాళం రావటం లేదు, కొంచెం హెల్ప్ చేస్తారా? ఓఎస్ అని పద్మాకరం తాళం తీయటానికి వంగాడు. ముగ్గురు తమ శరీరాల్ని వీలైనంతగా అతని వీపు కాంచి కిలకిల్లాడుతూ గొడవ చేస్తూ తాళం తీస్తున్నారు. తాళం తీస్తుంటే ముగ్గురి బరువుకి తలుపు హఠాత్తుగా తెరుచుకోవడం వలన ముగ్గురితో పద్మాకరం తూలి లోపల తివాసీ మీద పడ్డాడు. సారీ అంటూ ముగ్గురు అతని మీద పడి పక్కకు దొర్లారు. దొర్లిన అమ్మాయిలు ఫన్నీ అంటూ శరీరాల్ని సర్దుకుంటూ లేవకుండా వై డోంట్ యూ బీ కైండ్ టు అస్ అండ్ హ్యావ్ సమ్ కాఫీ విత్ ఫన్ అని అడిగారు. పద్మాకరం, కాఫీ? ఐ డోంట్ లైక్. భైరవి, మీరు కాఫీ తాగరా? పోనీ ఓల్డ్రిన్, బోర్న్విటా, యాపిల్ జ్యూస్, లిమ్కా, గోల్డ్ స్పాట్, కోకోకోలా అని లిస్టు ఎగరు పెట్టింది. నో అని అతను లేవకుండానే తలెగరేశాడు. వాట్ అబౌట్ సమ్ ఫన్ అండ్ విస్కీ అంది కళ్ళతో కవ్విస్తూ, భుజాన్ని కుదుపుతూ భైరవి. నో థ్యాంక్ యూ అని పద్మాకరం లేచి ఆ అమ్మాయిల్ని దాటుకొని పెద్ద పెద్ద అంగలు వేస్తూ తన సూట్లోకి వెళ్ళి లోపల లాక్ చేసుకున్నాడు. ముగ్గురికి ఒక్కసారే కోపం వచ్చింది అతని ప్రవర్తనకి. ముగ్గురు ఇలా మాట్లాడుతున్నారు. ఒకరు, ఎవడే వీడు, మన్మధుడు అనుకున్నారు ఒకరు. మరైతే మన చూసి పారిపోదాడేమలా అంది భైరవి. అయితే మన్మధుడు కాదు, రాకెట్టు అన్నదొకరితే. పోని వదిలేద్దాం పూర్ బాయ్ అంది అరుంధతి. మిగతా ఇద్దరు నో అని ఒక్కసారి అరిచారు. భైరవి బటన్ నొక్కి బేరర్ని పిలిచింది. బలరాం వచ్చి నిల్చున్నాడు. ఫూల్, ఓ పని చెప్తాం, చేస్తావా? చేస్తాను. 420లో ఉంది ఎవరు? హరికృష్ణ ప్రసాద్ తాలూకు. ఓ అని నోరు సున్నాలా తిప్పి కూసింది భైరవి. అరుంధతి ఎందుకలా ఓ అంటూ అరిచావే అని తొడ మీద గిల్లింది. యూ సిల్లీ అంటూ భారతి అరుంధతిని గుండెల మీద పొడిచింది. అలా వాళ్ళు బేరర్ ఎదురుకుండా కాసేపు గిల్లిగజ్జాలు ఆడుకున్నాక, నన్ను ఎందుకు పిలిచారమ్మా అని అడిగాడు బలరాం. భైరవి, ఆ గదికి ఈ గదికి ఉన్న ఇంటర్ కనెక్టింగ్ డోర్ తాళం చెవి తెచ్చియ్యి
అని ఆర్డర్ చేసింది. బేరర్ బలరాం వినిపించినట్లు కదలలేదు. ఈ హోటల్ మాది, మేము చెప్పినట్లు చేయడమే, నువ్వేం ఆలోచించక్కర్లేదు అని కసిరింది. బలరాం వెళ్ళి తాళం చెవి తెచ్చి ఇచ్చాడు. వెళ్ళి చూడు, ఆ గదిలో అతనేం చేస్తున్నాడో. బలరాం బయటకు వెళ్ళి పద్మాకరం గది ట్యాప్ చేసి లోపలికి వెళ్ళాడు. ఓ బలరాం, నువ్వా అంటూ ఆనంద కేకేసి, నాకు ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టు అంది. భారతి, నాకు పెసరట్టు ముందు చెప్పు అని నవ్వింది. పద్మాకరం, నాకు చల్లని బీరు కావాలి అన్నాడు. బలరాం బయటకు వచ్చాడు. 419 దగ్గర నిల్చున్న భైరవి ఎవరు లోపల అని సన్ని చేసింది. బలరాం ఒక పెసరట్టు, ఒక ఐస్ క్రీం, ఒక చల్లని బీరు, ముగ్గురున్నారు లోపల అని దూసుకుపోయాడు. వెధవ, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ మనకు చెప్తాడేంటి? వాళ్ళెవరో అడిగాం కానీ వాళ్ళేం తింటారో అడిగామా అంది భైరవి. బలరాం ఒకదాని మీద ఒకటి గోపురంలో పేర్చిన ప్లేట్లతో బీర్ బాటిల్తో లోపలికి వచ్చి ఆనంద్కి ఒక తాళం ఇచ్చాడు. ఇంటర్ కనెక్టింగ్ డోర్ యువతల నుంచి లాక్ చేయమని చెప్పాడు. ఆనంద వెంటనే యువతల నుంచి తాళం వేసింది. అటువైపు నుంచి ముగ్గురు అమ్మాయిలు ఆ డోర్ తెరవాలని తాళం చెవిని పెట్టి తిప్పుతున్నారు. కానీ అది తెరుచుకోవటం లేదు. బలరాం, కమ్ హియర్, వాట్ ఈస్ దిస్? ఈ కీ దీనిది కాదు, తలుపు ఎంతకీ తెరుచుకోదే అని కోపంగా అరిచింది భైరవి. అది మాస్టర్కి అమ్మాయి గారు, ఈ హోటల్లోకి ఏ గదైనా దాంతో తెరవచ్చు. నాన్సెన్స్ అని నాగుపాములో బొసలు కొడుతూ తాళం చెవి బలరాం ముఖం మీద విసిరికొట్టింది భైరవి. బలరాం మొహం చిట్లిపోయేంగున్నాడు. తాళం ఎగిరి గోడకు కొట్టుకొని చప్పుడైంది. బలరాం తొణక్కుండా, మీ ప్రోగ్రాం ఏమిటి చెప్పండి మిస్ అని చురుగ్గా అడిగి ఆ రూమ్లో ఉన్న అబ్బాయిని మీ రూమ్కి రప్పించమంటారా? ఎస్, అంతే. మట్టిబుర్రకి ఇప్పుడు అర్థమైంది. ఇందాకే నేను చెబుతున్నా మీరు వినిపించుకోలేదు. ఆ గదిలో మిస్ ఆనంద, భారతి ఉన్నారు. ఆనంద్కి ఐస్ క్రీం, భారతికి పెసరట్టు, ఆ అబ్బాయికి కూల్ బీరు నేను ఇప్పుడే ఇచ్చి వచ్చా. ముగ్గురు బలరాం చుట్టూ చేరి, లెటర్స్ హ్యావ్ ఫన్ టుడే, వీ విల్ స్ట్రిప్ హిమ్ నేకెడ్ 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 అంటూ ముగ్గురు చప్పట్లు కొట్టి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. మధుమతి కాస్త ఆలోచిస్తూ, మరి ఆ రాక్షసి అదే ఆనంద మన హీరోని ఖర్చుకొని తిరుగుతోంది. దిస్ ఈజ్ మై ప్లాన్ అని ఫోర్క్తో ప్లేట్ గీస్తూ కాలు మీద కాలేసుకొని కూర్చొని చెప్పింది భైరవి. క్యాబెరా చివరి ఐటెం స్ట్రీన్ టీస్ ఎన్నింటికి? 10:55కి. రైట్, 10:55కి మెయిన్ స్విచ్ ఇదిగో. బలరాం నువ్వు ఆపేస్తున్నావు. జెంటిల్మెన్ పవర్ కట్ అని విక్రమ్ అనౌన్స్ చేస్తాడు. అప్పుడు అందరూ మత్తులో బల్లల కింద దూరి నేల మీద పడి దొర్లుతూ ఉంటారు. అప్పుడు విక్రమ్ ఆనందని 419 రూమ్లోకి మోసేస్తాడు. నువ్వు బలరాం, ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఆ చార్మింగ్ హీరోని అతని రూమ్కే 420కి లాక్కొచ్చేస్తావు. మేము అప్పుడు ఆ రూమ్లో రెడీగా ఉంటాం. నువ్వు వెళ్ళి మెయిన్ స్విచ్ ఆన్ చేస్తావు. గెస్ట్లు హాలు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఆల్ రైట్ అని బలరాం వెళ్ళిపోయాడు. అరుంధతి అడిగింది, ఆ రూమ్లో ఎందుకే, మన రూమ్ అయితే బెటర్ కదూ? నో అని చూపుడు వేలుతో నోరు మూస్తూ విక్రమ్ ఆనందని ఎలా పుట్టిందో అలా న్యూడ్గా ఇంటర్ కనెక్టింగ్ డోర్ తెరిచి మన హీరోకి అప్పగించేస్తాడు. మన ముగ్గురం కన్నుల పండుగలా చూస్తూ ఎంజాయ్ చేస్తుండగా, హౌ లవ్లీ, వండర్ఫుల్, లెటస్ హ్యావ్ ఫన్ అంది మధుమతి. అరుంధతి, నీది గొప్ప ప్లానింగ్ బ్రెయిన్ అని నెత్తిమీద చేర్చింది. మరి మన ఇంగ్లీష్ మేడం గారు, మన ఓల్డ్ ఫ్రెండ్, ది సిల్లీ బిచ్, అవర్ లోకల్ మిలియనీర్స్ వైఫ్, దాన్ని వస్త్రాపహరణ చేసి వదిలేద్దాం కారిడార్లో. ప్రాణనాథ అంటూ అది హరికృష్ణ కోసం పరిగెడుతుంది హాల్లోకి. అప్పుడు లైట్స్ ఆన్. ది ఫెలో విల్ టేక్ కేర్ ఆఫ్ హిజ్ లిటిల్ బీస్ట్. వండర్ఫుల్ వండర్ఫుల్. మరి హోటల్ ప్రెస్టీజో? భైరవి చాకుతో యాపిల్ పండును ముక్కలుగా కోస్తూ, ఇట్ ఈజ్ ఆల్ ఫన్ ఫన్ ఫన్. అంతా కలిసి దాని భుజాల మీద మోసేస్తారు. గెస్టులు వెర్రెత్తిపోయి ఉంటారేమో, యాపిల్ పండుని ఎగరేసినట్లు హాల్లో చేతులు మెంచి ఎగరేస్తారు. మరి వాట్ అబౌట్ దట్ ఫూల్ ఆఫ్ హర్ హస్బెండ్ అంది మధుమతి. వాడికేమో ఇదివరకు పెళ్ళామని పని మనిషిని తెచ్చిన వాడికి ఇది టిట్ ఫర్ టాట్. హీ విల్ స్వాలో ఇట్. నథింగ్ టు వరీ. నోబడీ విల్ స్పీక్ ఆఫ్టర్ డ్రింక్ అండ్ సమ్ ఫన్ విత్ యంగ్ గర్ల్స్. రైట్. కారులో హరికృష్ణ ప్రసాద్ కూర్చున్నాడు. డోర్ తెరిచి పట్టుకొని జగన్ నిల్చున్నాడు. పై గదిలో 419లో ఆ సంభాషణ అలా జరుగుతుండగా ఇక్కడ ఆ సంభాషణ ఇలా జరుగుతోంది. నాకు భారతి దక్కలేదు, ఆనంద్ కూడా దక్కకుండా పోతోంది. మీ ఇంటికి వచ్చి నా కుర్రాడి వెంట పడుతోందని విన్నాను.
ఇది నాకు రెండోసారి అన్యాయం. ఆ అమ్మాయి ఆనంద్ అచ్చంగా నాది. నాకు మీరిప్పించి పుణ్యం కట్టుకోవాలి అన్నాడు జగన్. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎర్రగా బుర్రగా ఉన్నవాడిని వెనకాల ఇట్టే పడతారు. దానికింత కంగారు దేనికి, టేక్ ఇట్ ఈజీ మై బాయ్ అని కళ్ళజోడు చివరి నుంచి కళ్ళు తమాషాగా చిట్లిస్తూ నవ్వాడు హరికృష్ణ. జగన్కి కోపం వచ్చింది. నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ని. మీకు భారత్ని అలనాడు మర్యాదగా సిగపువ్వు వాడకుండా అప్పగించాను. మీరు నాకు ఇప్పుడు ఆనందని కన్యాదానం చెయ్యాలి. నా దగ్గరకు వచ్చాక వాడింది కదా అన్నాడు హరికృష్ణ సాలోచనగా. అది మీ తప్పు. ఆ అమ్మాయి నిప్పులాంటి మనిషి. అయితే నీకు తెలుసునన్నమాట. అవన్నీ మర్చిపోండి. మోడర్న్ లైఫ్లో ఇప్పుడు ఇవన్నీ ఎవరూ పట్టించుకోరు. 100 రూపీస్ నోటు పాకెట్లోంచి జారి లెట్రిన్లో పడితే తీసుకొని బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటున్నామా లేదా? ఈ పిల్సు, ఫ్యామిలీ ప్లానింగ్ ఇవన్నీ వచ్చాక లిబరల్గా ఉండక పసుపు తాడు, లైసెన్స్ బిళ్ళలకి ఆడవాళ్ళు జడుస్తారటండి. బాగా చెప్పావోయ్. నువ్వు ఇలా మాట్లాడడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. సంసారాలు ఇలాగ అయిపోవటానికి కారణాలు ఏంటంటావు? మనుషుల మధ్య సంబంధాలని డబ్బే నిర్ణయిస్తోంది. అవునంటారా కాదంటారా? నువ్వు డబ్బు మనిషివి కాదనుకున్నానే. నీకు నాకు మధ్య భారతి విషయంలో కూడా డబ్బు ప్రసక్తి రాలేదే. అప్పుడు నావన్నీ ఫైన్ సెంటిమెంట్స్. నా ప్రేమని త్యాగం చేస్తున్నాను అనుకున్నాను. ఆవిడ మీ వైఫ్ అయినా నా మనసులో ఎప్పటికీ నా ప్రేయస్గానే పటంలో ఉండిపోతుందనుకున్నాను. ఏం మరి ఆ ఫ్రేమ్ తుప్పు పట్టిందా? కాదు. లైఫ్ ఈజ్ వ్యాష్, నాన్ సెన్స్, మీనింగ్లెస్. మీరు ఆవిడ్ని తీసుకువెళ్ళిపోయాక నా మనసులో ఏర్పడ్డ వ్యాకులంలో ఒక హాబీ పెట్టుకొని అదే లక్ష్యంగా వర్క్ చేశాను. వర్క్ వర్క్ వర్క్. ఏమిటా వర్క్? మనీ, డబ్బు సంపాదించటం, ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయటం. దానివల్ల నీ గాయం పూడిందా? ఆహా, అది నా అంతరాత్మనే తీసేసింది. డబ్బుతో సుఖం కొనుక్కోవచ్చునని కూడా తెలిసింది. కొన్నాను. మరి ఇప్పుడు ఈ పిల్ల వెంట ఎందుకు పడుతున్నావు? నిన్ను గురువుగా చూసుకుందా పిల్ల? నిన్ను ఇలా దగ్గరకు రానిస్తుందా? మీరా గురువుగారు నాకు పాఠాలు చెప్తున్నారు? భారతికి మీరు చేసిన అన్యాయం నేను చేయలేకపోయాను. ఐ బ్రాట్ హర్ అప్ లైక్ మై డాటర్. దారుణం. మళ్ళీ ఇప్పుడు ఈ మాట ఎందుకు? లైక్ మై డాటర్ అన్నాను. అది తిరగబడినప్పుడు డాటర్ కాదనుకున్నాను. ఎందుకనుకున్నానో తెలుసా గురువుగారు? నా సోల్ని డబ్బు తినేసింది. సోల్ని తినేయగానే అక్కడో కేంటి ఏర్పడింది. దాన్ని ప్రేమతో నింపాలి, ఆడదాన్ని ప్రేమతో. ఆనంద్ అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పనా అన్నగారు? లెట్ హర్ మ్యారీ మీ. నన్ను రోజు తిట్టనివ్వండి, కొట్టనివ్వండి, చీ అని తోసేయనివ్వండి. అది నాకు కావాలి. ఆడది కాలుతో తంతు, చేత్తో బాత్తుంటే నా సోల్ నాకు తిరిగి వస్తుందేమోనని ఆశగా ఉంది అన్నాడు జగన్. నువ్వు నాకు ఇప్పుడు అర్థమయ్యావోయ్. ఆనంద ఆ పద్మాకరాన్ని పెళ్లాడితే నాకు కొంప మునుగుతుంది. నా పాయింట్, పద్మాకరం పెళ్లాడడానికి వీల్లేదు. అతను $1 మిలియన్ మనిషి. జగన్ సందేహంగానే అడిగాడు. అతను ఇదివరకే ఆనందతో సంబంధం కలుపుకొని ఉంటే? నాన్ సెన్స్. అతను అస్థలిత బ్రహ్మచారి. ఆడదాని మొగం చూడడు. ఒక చెరువు నిండా గోపికల్ని వదిలి అందులోకి మనవాణ్ణి పంపిస్తే చెక్కు చెదరకుండా తిరిగి వస్తాడు. కొంపదీసి వాడు హోమో కాదు కదా? చిచ్చి, అలా అయితే నేను ఇంటికి చేరనిస్తానా? మీరు చేరనీయడానికి $1 మిలియన్ మనిషి అన్నారు. అది పాయింట్ కానీ మిగతావి పాయింట్లు కావు. సరే, నా సంగతి ఏం చేశారు? హరికృష్ణ నవ్వాడు గడియారం చూసుకొని. క్యాబరాల్లో టేబుల్ తీసుకున్నాను. 10:50కి వచ్చేసి బలరాం అని బేరర్ ఉంటాడు. కీస్ తీసుకొని 420 రూమ్లో ఉండు. డ్యాన్స్ అయిపోగానే ఆనంద్ నీ రూమ్కి వచ్చేలా చేస్తా. నేను భారతి మెసేజ్ చేస్తాం. మరి మీ కథానాయకుడు పద్మాకరమో? అతన్ని నేను చూసుకుంటాను. రూమ్లోకి ఆనంద్ని పంపిస్తాను. ఆ అమ్మాయి నువ్వే పద్మాకరం అనుకుంటుంది. లైట్స్ ఆఫ్. హరికృష్ణ చిలిపిగా నవ్వి, మై బాయ్, యు ఆర్ ఏజ్డ్, షీ ఈజ్ ఫ్రెష్ అని భుజం మీద తట్టాడు. మళ్ళీ నవ్వు నుంచి తేరుకొని, యూ విల్ మ్యారీ హర్. దెర్ ఈజ్ నో సిన్. పాపం లేదు, పుణ్యం లేదు, అంతా లాభమే. జగన్ ఆలోచిస్తున్నాడు. బెదురుతున్నావా? బిజినెస్ ఈజ్ బిజినెస్. ఇఫ్ షీ ఈజ్ అన్కైండ్, డోంట్ బీ కైండ్ టు హర్. నీ డాటర్ లాజిక్ వదిలేయ్. రాజ నరేంద్రుడు కొడుక్కి పెళ్ళాం కావాల్సిన దాన్ని చెరబట్టాడా లేదా? వాడే కదా ఆంధ్ర మహాభారతం రాయించింది. భారతాలు, రామాయణాలు మన కోసం కాదు. మనం ప్రభువులం. బయట కాకపోయినా పడగ్గదిలో ఆడవాళ్ల విషయంలో ఇంకా ప్రభువులమే. ఏమిటి సందేహిస్తున్నావు?
ఏమీ లేదు. నేను పద్మాకరం కానని తెలిసాక జలంధరుడి భార్య సతీ తులసి విష్ణుమూర్తిని శపించినట్లు శపిస్తుంది. దేవుడికి అడ్డురాని రూల్స్ నీకు నాకు అడ్డొస్తాయా? పైగా ఆత్మ లేదని నువ్వు అంటున్నావు. ఆత్మ లేని వాడికి అంతరాత్మ ఎక్కడుంటుంది? నాకు లేదు, మరి దానికి ఉంటుంది కదా. ఉంటే పసుపు తాడు తెచ్చి కట్టమంటుంది. పరుపులు మంచాలు కొనమంటుంది. షీఈ్ నాట్ దట్ టైప్. చంపావు పో. నిన్న గదిలో ఉంచి ఆ అమ్మాయిని అక్కడకు చేరుస్తానన్నాను కానీ నీకు ఫిలాసఫీ ఎక్కడి నుంచి తెచ్చిస్తాను అనలేదు. ఆడా మగ అంతే. నువ్వు కీస్ తీసుకొని రూమ్లోకి వెళ్లే ముందు నువ్వెవరో గుర్తు చేసుకో. అయినా దీనికింత డిస్కషన్ ఎందుకయ్యా బాబు? సర్లేండి, నేను వచ్చి కీస్ తీసుకొని రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాను. 420 రూమ్ గుర్తుంచుకో. అయినా నీ కోసం కాదయ్యా బాబు నా తాపత్రయం. హీఈస్ $1 మిలియన్ మ్యాన్. నేను కూడా అదేనండి మహాత్మా. ఆనంద ఈజ్ $1 మిలియన్ గర్ల్. అందుకే ఆలోచిస్తుంటా. డోంట్ వరీ. ఈ ప్రపంచం మగవారి ప్రపంచం. ఇది మగవారి ప్రపంచంగానే ఉండిపోతుంది. పడగ్గద్ది వంటిల్లు, మళ్ళీ పడగ్గద్ది పురుళ్ళు ఆసుపత్రి, అదే జీవితం రానుంది ఆడదానికి. ఇది తప్పించుకుంటే వేరే ప్రపంచం లేదు. అందులో అది మనలేదు. కాకుంటే కొన్ని లవ్లీ స్లోగన్స్, చిన్న చిన్న చమ్కీ దండలు మెళ్ళో వేస్తాం అంతే. జగన్ తలూపి నవ్వాడు. ఇద్దరు విడిపోయారు. పద్మాకరం బీర్ సిప్ చేస్తున్నాడు. భారతి సోఫాలో కూర్చొని లొట్టలేస్తూ పెసరట్టు తక్కువ పచ్చడి ఎక్కువగా తింటోంది. నీళ్లు తాగుతోంది. వగరుస్తోంది. నాలుకతో ఇష్ ఇష్ అంటోంది. ఆనంద ఇంటర్ కనెక్టింగ్ డోర్కి తల ఆంచి అవతల గదిలోని ఆర్భాటాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. ఎవరో వాళ్ళ గదిలో అన్నాడు పద్మాకరం. అవి 3 గడుసు దయ్యాలు అంది భారతి. ఈ హోటల్ వాళ్ళదే. వాళ్ళు మన మీద ప్లాన్ వేస్తున్నారు. ఈ తలుపు తెరుచుకొని ఆ గదిలోకి రావాలని వాళ్ళ ఊహ అంది ఆనంద. వస్తే ఆడాళ్ళకి మనం ఎందుకు భయపడ్డాం? ఆఫ్టర్ ఆల్ 3 అమ్మాయిలు నన్నేం చేస్తారు? డోంట్ బి సిల్లీ. నువ్వు అమ్మాయివి కాదు కదా. అందుకే నీ మీద పడింది వాళ్ళ కన్ను అంది ఆనంద. నా మీద ఎవరి కన్ను పడినా నేను చూసుకోగలను అన్నాడు పద్మాకరం. భారతి బాత్రూంలోకి వెళ్ళి చేతులు కడుక్కు వచ్చి, ఇందులో వీళ్ళకి సపోర్ట్ మరో మగాడున్నాడు. వాడు విక్రమ్. ఈ హోటల్లో మేనేజరు. ఈ ఆడపీనుగులకి స్వయం సేవక్. వాళ్ళేం చెప్పినా చేస్తాడు. ఏం చేస్తాడు అన్నాడు పద్మాకరం కేర్లెస్గా. ఇదివరకు ఆనంద్ దొరకలేదు. ఇప్పుడు ఎట్లాగైనా ఆనంద్ని ఎత్తుకుపోయి పరాభవించాలని ఆ భైరవి పన్నాగం. ఇదివరకు దొరక్కపోతే ఇప్పుడు దొరకదు. ఆనంద డేర్ డెవిల్. ఆనంద్ దొరికినా దొరక్కపోయినా నువ్వో నేనో దొరుకుతాం. నిన్నో నన్నో లేక ఇద్దరిని వాళ్ళు అల్లరి చేస్తారు. అసలు ఈ తగ్గు ఎలా వచ్చింది? భారతి పద్మాకరం కేసు చూసింది. క్షణం తటపటాయించింది. ఆనంద చెప్పు పర్వాలేదన్నట్లు తలెగరేసింది. ఈవేళ ముందు ముందు ఎవరికి ఏం జరిగినా మన ముగ్గురం ఒకటి అని భారతి చేయి జాపింది. వెంటనే పద్మాకరం తన చేయి జాపి భారతి చేయి మీద ఉంచాడు. ఆ 2 చేతుల మీద మరో 3వ చేయి ఆనంద చేయి వచ్చి వాలింది. ఆల్ రైట్, మన ముగ్గురం ఒకటి. భారతి ఆనంద చెరోవైపు నుంచి పద్మాకరాన్ని చెరో చెంప ముద్దు పెట్టుకున్నారు. పద్మాకరం చేతులు జాపి ఇద్దరిని దగ్గరికి లాక్కొని హత్తుకున్నాడు. అసలు ఈ తగువులకు తగువు మా బావగారు. ఆయన వైఫ్ స్వాఫర్స్ క్లబ్లో ఒక చిలిపి పని చేశారు. నా పేరు చెప్పి ఒక పని మనిషిని తీసుకెళ్ళి వాళ్ళ కన్నుగప్పి కొన్ని లక్షల డీల్ కొట్టేశారు. ఇంత ఘోరం చేస్తాడా మీ ఆయన? ఇటువంటివి ఇక్కడ మన దేశంలో జరుగుతున్నాయా? నాన్సెన్స్. ఏమిటా మనిషి? ఆడదాన్ని నీచంగా వాడుకోవటం మన కల్చర్ కాదే అని పద్మాకరం చాలా కోపం తెచ్చుకున్నాడు. యు ఆర్ మై సిస్టర్. నిన్నెంత మెంటల్ టార్చర్ పెట్టాడు మీ ఆయన అని భారతి తల మీద జాలిగా చేత్తో నిమురుతూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఆనంద కల్పించుకుంది. జాలిపట్టం కాదు, ప్రతీకారం కోసం వాళ్ళు ముగ్గురు అవతల 3 పులుల్లా పొంచున్నారు. ఆ వేళ భారతిని కాలేజీ గర్ల్స్ హాస్టల్లో ఘోరాతి ఘోరంగా అవమానించిన వాళ్ళు ఆ వేళ తప్పించుకున్న నన్ను ఈ వేళ చేజిక్కించుకోవాలనుకుంటున్నారు. బీ క్విక్. మనం ఇప్పుడేం చేయాలి? తప్పించుకోవటం కాదు, తగిన బుద్ధి చెప్పాలి. పద్మాకరం లేచి ఆనంద చేతుల్లోకి తీసుకొని, ఈ సొసైటీలో డబ్బున్న వాళ్ళు, ముఖ్యంగా మీ బావలాంటి వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అన్ని విలువల్ని హుష్కాకి చేస్తుంటే ఆ మధ్యలో మాడిపోవటానికి కాదు ఆడది జన్మెత్తింది.
బుద్ధి చెప్పటానికి బుద్ధి చెప్పడం అంటే కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించడం కాదు. వాడి కుడి మనకు ఎడం కుడి చెంప మీద కొడితే ఎడం చెంప గుయ్యమనిపించాల్సిందే అన్నాడు. ఏమిటి మన ప్లాను అంది భారతి. ఆనంద్ ఐస్ క్రీమ్ తింటూ ఐస్ క్రీమ్ పుల్లతో కప్పులో గీస్తూ చెప్పింది. ఇది మన ప్లాను. 10:30కు క్యాబరా జరుగుతుండగా మనం పద్మాకరం గారు తలనొప్పిగా ఉందని లేచి ఈ రూమ్లోకి వచ్చి ఇంటర్ కనెక్టింగ్ డోర్ తీసుకొని 419 వాళ్ళ గదిలోకి వెళ్ళి బాత్రూంలో ఉంటారు. వాళ్ళు ఎలాగూ లైట్లార్పి నన్ను 419 గదిలోకి తీసుకెళ్తారు. నేను వాళ్ళను తీసుకువెళ్ళనిస్తాను. పద్మాకరం 420లో ఉన్నాడనుకొని వాళ్ళు ముగ్గురు పద్మాకరం గదిలోకి వస్తారు. 420లో లైట్లు వెలగవు. మాస్టర్ స్విచ్ తీసేసి ఉంటుంది. అవతల గదిలో నేను పద్మాకరం విక్రమ్ని స్టిప్ చేసి కారిడార్లోకి తోసేస్తాం. 420లో బలరాం ఉంటాడు. బలరాంకి నువ్వు సాయం చేయాలి. ఈలోగా నేను పద్మాకరం వచ్చి ఇంటర్ కనెక్టింగ్ డోర్ తెరిచి ముగ్గురిని స్ట్రిప్ చేసి కెమెరా ఇంకా పూర్తి కాకుండా హాల్లోకి వదిలేస్తాం. ప్రోగ్రాం పూర్తి కాకుండా మన ముగ్గురం జామ్ అని ఇళ్ళకు వెళ్ళిపోతాం. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండం అన్నాడు పద్మాకరం. భారతి, ఏదన్నా గొడవ జరిగి కథ మనకు ఎదురు తిరిగితే తిరగదు. అంతా తాగేసి లేవకుండా బల్ల కింద దూరేసి స్థితిలో ఉంటారు. ఇదేదో ఫన్ అనుకుంటారు అంది ఆనంద. 1 minute. 10:55కి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేద్దాం. వీళ్ళ ముగ్గురిని ఆ విక్రమ్ గాడిని హాల్లోకి తెచ్చి వదిలేస్తే ఖయాన్లో ఖయాన్. తర్వాత ఏమవుతుంది అంది భారతి. ఏమవుతుంది? పోలీసులు వస్తారు. వీళ్ళు వాళ్ళ చేతులు తడుపుతారు. మర్డర్లేం జరగవు కదా. ఈ తగు అంతటితో సెటిల్ అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ మీ జోలికి రారు. ఏ మొహం పెట్టుకొని వస్తారు అన్నాడు పద్మాకరం. సరే, టిట్ ఫర్ టాట్. ప్లాన్ బ్రహ్మాండంగా ఉంది. ఒప్పుకున్నాం. మరి మా బావగారు ఉన్నారు కదా, మూలపురుషుడు, ఆయనేం చేద్దాం? పాయింటే అంది ఆనంద. ఆయన బయట వదిలేస్తే ప్లాన్ అప్సెట్ చేసి పారేయచ్చు. హీ ఈజ్ టు బీ బుక్డ్ అంది భారతి. పద్మాకరం, లీవ్ ఇట్ టు మీ. ఈ హోటల్లో ఒక మినీ 16mm థియేటర్ ఉంది. అందులో బ్లూ ఫిల్మ్ చూపిస్తూ ఉంటారు. ఆ థియేటర్లోకి వ్యూ పాయింట్ ఉన్న పడగదులు ఒక 6 డజన్ ఉన్నాయి. పెద్ద పెద్ద మర్చెంట్స్, పెద్ద పెద్ద అధికారులు ఆ సూట్లు తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఆయేషా రెడీగా ఓ లతాంగి ఉంటుంది. అక్కడికి రింగ్ చేసి పార్టీ మధ్యలో ఆహ్వానం తెప్పిస్తే ఆయనే అటు జారుకుంటాడు రిలాక్స్ అవ్వటానికి. వెరీ నైస్, వెరీ నైస్ అని తప్పట్లు కొట్టింది ఆనంద. జస్ట్ ఎ మినిట్ అని పద్మాకరం రింగ్ చేసి బ్లూ ఫిల్మ్ సూట్ బుక్ చేసి ఫలానా టేబుల్ దగ్గరకు 10:30కు స్లిప్ పంపించమని చెప్పాడు హరికృష్ణకు. ఇలాంటి పనులు మన చేత చేయిస్తున్నారు ఎవరు అంది భారతి విషాదంగా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనుకున్నప్పుడు ఇవన్నీ తప్పవు అన్నాడు పద్మాకరం ఇద్దరి భుజాల మీద చేతులేసి. కమాన్ లెటస్ గో అంది ఆనంద. ముగ్గురు హాల్లోకి బయట బయలుదేరారు. ఆట మొదలైంది. టేబుల్స్ అన్నీ నిండిపోయాయి. క్యాబరా నర్తకి పూర్తి దుస్తులతో వచ్చి నేపథ్య సంగీతానికి తన అడుగుల్ని కదిపింది. స్టెప్సు, జర్కులు, వాయిద్యాల హోరు కెరటాల్లా వచ్చి పడుతోంది. గ్లాసులు నిండుతున్నాయి. రకరకాల పానీయాలు గొంతుకు జారుతున్నాయి. దీపాలు సిగ్గుపడుతూ నవ్వుతున్నాయి. అది 1000 పడగల పాము నోళ్లు తెరుచుకొని నాలుకలను అల్లాడిస్తున్నట్లుగా ఉంది. నర్తకి మీదకు స్పాట్స్ పడుతున్నాయి. మైకులో మరొక గాయని గొంతెత్తి పాడుతుంది. మందు మందు అంటూ పాట అందుకుంది. పైకప్పు కూడా నర్తకి నడుంలా గిరగిరా గిరగిరా తిరుగుతున్నట్లు కనిపిస్తోంది కొందరికి. మధువులో మగువ మరుల్ని జుర్రుతున్నట్లుగా ఫీల్ అయి కళ్ళతో తాగుతున్నారు. సంగీతం, వయ్యారాలు, కుదుపులు ఉన్నట్లుండి భీకరంగా మారాయి. చప్పట్లు జనాన్ని హిప్నటైజ్ చేసి గంతులు వేయిస్తున్నాయి. డబ్బిచ్చి ఈ అనుభవం ఎందుకు కొనుక్కోవడం అని ఆలోచిస్తున్నది ఆనంద. భారత ఆనంద సాఫ్ట్ డ్రింక్స్ తీసుకొని చుట్టూ ఉన్న జనాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. బేరర్లు అటు ఇటు తిరుగుతూ ఆర్డర్లు తీసుకుంటున్నారు. కొంతమంది వస్తాదులు తలలు తిరిగిన సోదరుల్ని లాక్కొచ్చి కుర్చీల్లో కుదేస్తున్నారు. హరికృష్ణ బ్లాక్ లేబుల్ పోసుకొని పద్మాకరానికి ఒక పెగ్గు ఇచ్చాడు. అది అతను చప్పరిస్తూ తలపట్టు కూర్చున్నాడు. హరికృష్ణ పెగ్గు మీద పెగ్గు బ్లాక్ లేబుల్ లాగిస్తున్నాడు. పద్మాకరం కళ్ళు మూసుకొని తల తిరుగుతున్నట్లుగా ఉంది అన్నాడు. పద్మాకరం మధ్యలో లేచి హాల్లోంచి బయటకు వచ్చి
గార్డెన్లో పచారులు చేస్తున్నాడు. మళ్ళీ టేబుల్ దగ్గరికి వచ్చి 10:30కు రూమ్కి వెళ్ళిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. హరికృష్ణ పర్వాలేదోయ్, ఎంజాయ్ చేయి, రిలాక్స్ అన్నాడు. ఆనంద చేత్తో పద్మాకరం మోకాల మీద గోకింది. పద్మాకరం మళ్ళీ లేచాడు. హరికృష్ణ మళ్ళీ చేయి పుచ్చుకు లాగి దగ్గర కూర్చోపెట్టుకొని భుజాల చుట్టూ చేతులేసి దగ్గరకు లాక్కున్నాడు. ఇదేమిటి సరసం, ఆ అబ్బాయిని కౌగులించుకుంటారు ఎందుకు, అంత ఇదిగా ఉందా అని నవ్వింది భారతి. హరికృష్ణకు జగన్ హోమో అన్న మాట గుర్తుకొచ్చి టక్కును వదిలేశాడు. ఇంతలో బేరర్ హరికృష్ణకు స్లిప్ పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆ స్లిప్ చూసి హరికృష్ణ నెమ్మదిగా లేచి ఫోన్ చేయాలి, ఇప్పుడే వస్తానని లేవబోయాడు. ఈసారి పద్మాకరం కూర్చోండి, నా తలనొప్పి పోయింది, మీరు ఎక్కడికి వెళ్తారు, మమ్మల్ని వదిలేసి ఇప్పుడు వెళ్తే మళ్ళీ రారు అని చేయి పుచ్చుకు లాగాడు. ట్రంక్ కాల్ చాలా అర్జెంటు, మీరు ఎంజాయ్ చేయండి, ఐ విల్ కమ్ అండ్ జాయిన్ యూ అని లేచి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. పద్మాకరం భారత్ చేయి గట్టిగా నొక్కి పడ్డాడు బోల్తా అని ఆనంద్ కేసు చూశాడు. ఆనంద బీ క్విక్ అంది ఆజ్ఞాపిస్తున్నట్లుగా. పద్మాకరం లేచి తిన్నగా రూమ్కి వెళ్ళిపోయాడు. అప్పుడే దూరం నుంచి మరో టేబుల్ నుంచి గమనిస్తున్న 3 జతల కళ్ళు కూడబలుక్కున్నాయి. భైరవి నవ్వుకుంది. మన పని చాలా సులువే, మనం తీసుకువెళ్ళనక్కర్లేకుండా హీరోనే మన ప్లాన్ ప్రకారం 420 గదికి వెళ్ళిపోతున్నాడు అనుకున్నారు ముగ్గురు. హరికృష్ణ బ్లూ ఫిల్మ్ వ్యూ గది కోసం చాలాసార్లు ట్రై చేశాడు. కానీ ఇవాళ అతని అదృష్టం పండింది. అక్కడి నుంచి ఫోన్ చేసి భారతిని ఆ గదిలోకి రప్పించుకొని ఆనంద్ను 420లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పడంతో తన బాధ్యత తీరిపోతుంది అనుకున్నాడు. అలాగే ఫోన్ చేసి చెప్పాడు. భారతి అలాగే అని ఫోన్లో చెప్పి ఆనంద్ దగ్గరికి వచ్చింది. బేరర్ బలరాం బయటకు వచ్చాడు. జగన్ అప్పుడే చలవ చేసిన తెల్ల పంచె లాల్చి కట్టుకొని కండువా వేసుకొని మల్లెపువ్వులా ముస్తాబయి వచ్చాడు. టైం 10:40 అయింది. బలరాంని రూమ్ నంబర్ 420కి కీ ఇమ్మని అడిగాడు. బలరాం కొంచెం ఆశ్చర్యపోయి మళ్ళీ తేరుకొని హరికృష్ణ గారు వస్తారని చెప్పారు, మీరేనా అని అడిగి చెరిచే ఉంది, మీరు వెళ్ళండి అన్నాడు. జగన్ లిఫ్ట్ ఎక్కి 420 రూమ్కి వెళ్ళి మాస్టర్ స్విచ్ ఆఫ్ చేసి తలుపు దగ్గరగా వేసి మంచం మీద పడుకొని జవరాలి అడుగుల చప్పుడు కోసం చెవులు గుండెలకు తగిలించుకొని వింటున్నాడు. తలుపు హఠాత్తుగా తెరుచుకుంది. 3 అమ్మాయిలు చీకటి నీడల్లా లోపలికి వచ్చారు. పక్కమించి జగన్ లేవకుండానే 3 అతని మీద పడి లాల్చి చింపేశారు, దోవతి లాగేశారు. 3 ఆడవాళ్ళు ఎవరో అతనికి తెలియదు. వాళ్ళల్లో ఆనంద్ లేదు, పోనీ భారతి కూడా లేదు. ఎవరో పిశాచాల్లా వచ్చి దుస్తులు ఊడలాగేసి బంతిలా తను దొర్లిస్తున్నారు పక్క మీద. జగన్కి వెర్రి కోపం వచ్చింది. కానీ తన చేత్తో ఒకని తోసేసరికి 2 వచ్చి మీద పడి అల్లరి చేస్తున్నారు. జగన్కి కేకలు పెట్టాలంటే ఈ హఠాత్ పరిణామంతో నోట మాట రావటం లేదు. హరికృష్ణ తనకు మంచి మాటలు చెప్పి ఈ గదిలోకి తోలి ఎవరినో రాక్షస దళాన్ని తన మీదకు వదిలాడు. స్కౌండ్రల్, ఎంత నాటకం ఆడాడు. ఇలా ఆలోచిస్తుంటే వాళ్ళు తన్ను పూర్తిగా పంపర పనసకాయ వలిచినట్లు వలిచేసి రూమంతా పరుగులెత్తిస్తున్నారు. అక్కడ హాల్లో పాట జోరుగా వినిపిస్తోంది, మందు మందు అని. నర్తకి వంటి మీద బట్టలన్నీ తీసిపారేసింది. చిన్న చెడ్డీ అంటిపెట్టుకొని ఉంది. ఆ చెడ్డీ కూడా దిగజారేస్తోంది. స్పాట్ పడింది. సరిగ్గా అదే సమయానికి హాల్ అంతా చీకటి. దీపాలు ఉన్నట్లుండి ఒక్కసారి పోయాయి. ఆ కేకలు అరుపుల్లో ఎవరూ దీపాలను పట్టించుకోలేదు. బల్లల మీదెక్కి నృత్యం చేస్తున్నారు. విక్రమ్ పవర్ కట్ అయింది, మరో కొంచెం సేపట్లో దీపాలు వస్తాయని ప్రకటించాడు. పలహారపు పళ్ళాలు పెట్టి కొట్టుకుంటున్నారు. కొంతమంది బల్లల కింద దూరారు. కొంతమందిని కింద పడేసి మీద కూర్చొని మరికొందరు జుట్టు పట్టుకు లాగుతూ గుర్రపాట ఆడుతున్నారు. అక్కడ మనుషులెవరూ లేరు. మనుషుల్లోంచి వచ్చిన పిశాచాలు పైశాచిక సంగీతానికి భయంకరంగా ఆడుస్తూ గెంతుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. మీరిక్కడ ఉండకూడదు, లేడీస్ ప్లీజ్ ఫాలో మీ అంటూ విక్రమ్ తన పొడవాటి చేతులతో మనుషుల్ని తోసి ఆనందని జబ్బ పట్టుకొని ఇంకా మనుషులు తీసుకొని మీద పడుతుంటే ఆమెను మీదకెత్తి ఆల్మోస్ట్ చంకనేసుకున్నంత పనిచేసి మెట్ల మించి పరిగెడుతూ, అయ్యో ఈవిడ మిస్ అయ్యారే, మళ్ళీ వచ్చి మిమ్మల్ని రూమ్లో దించి వచ్చి ఆవిడని పైకి తీసుకెళ్తానని రొప్పుతూ ఆనంద్ 419 రూమ్లోకి తీసుకువచ్చి సోఫా మీద బెల్లపు మూటను దింపినట్లు దింపాడు. ఆనంద్ కళ్ళు తెరవకుండా తల వేలాడేసింది. ఇదేమిటి, కొంగల తల వేలాడేసింది, స్పృహ తప్పిపోలేదు కదా. 4 మంచినీళ్లు మొగం మీద కొడితే సరి అని
అదే తెలివొస్తుంది అని విక్రమ్ బాత్రూంలోకి జగ్ తీసుకొని తలుపు తోసుకొని వెళ్ళడమేమిటి? అతని బుర్ర మీద బాత్రూంలో తలుపు వెనకాల పద్మాకరం బీర్ బాటిల్తో దెబ్బంటే దెబ్బ ఒకటే ఇచ్చుకున్నాడు. ఆ దెబ్బకి విక్రమ్కి కళ్ళు బైర్లు కమ్మటం, తెలివి తప్పి కింద పడటం, మంచం మీద ఆనంద కళ్ళు తెరిచి కిలకిలా నవ్వటం ఒకసారే జరిగాయి. పద్మాకరం ఆనంద వాణ్ణి ఈడ్చుకొచ్చి నేల మీద పారేసి గొడ్డుకి చర్మం వలిచినట్లుగా బట్టలను తీసేసి దిగంబర కవిలా తయారు చేసి కారిడార్లో విజిటర్స్ కోసం వేసిన కుర్చీల్లో జైన దేవుళ్ళలో కూర్చోబెట్టారు. పద్మాకరం ఆనంద వాష్ బేసిన్ దగ్గర ఒకరి మొహం మీదకు ఒకరు నీళ్లు చెమ్ముతూ సరసాలాడుకుంటూ ఉండగా కంగారుగా భారతి బలరాం వచ్చి ఆ గదిలో ముగ్గురు ఆడపిశాచాలు మన జగన్ గారిని మీరు విక్రమ్ని చేసినట్లుగానే చేసి అల్లరి పెడుతున్నారని చెప్పారు. ఆనంద్ ఆశ్చర్యంగా ఆ గదికి జగన్ గారు ఎందుకు వచ్చారు, ఆయన అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది. బలరాం అది కాదమ్మా, హరికృష్ణ గారు 10:50కి అతను నా గదిలో ఉండమన్నారు, కీస్ ఇమ్మనమని చెప్పారు, ఇదో అంతర్నాటకం అన్నాడు. అంటే ఆ గదిలోకి పద్మాకరం ఉన్నాడనుకొని ఎవరెళ్తారు? భారతి కాదు, ఐసీ నేను వెళ్తాను గనుక నన్ను జగన్కి ఇలా అప్పగించాలనుకున్నారన్నమాట. ఎంత దారుణం అంది భారతి. ఎవరా జగన్, ఏమా కదా అని చిలిపి కళ్ళతో ఆనంద ముఖంలోకి చూస్తూ అడిగాడు పద్మాకరం. వాడు ఆనంద భక్తుడు. మీ బావగారు నన్ను జబర్దస్తిగా పెళ్ళాడకపోతే నాకు అతని యజమాని కావాల్సిన వాడు. ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపెన్స్ టు హిమ్, లెట్ హిమ్ పే ఫర్ దాట్ అని ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదని ఆనంద అంది. ఇంటర్ కనెక్టింగ్ డోర్ తెరవాల్సిందేనని భారతి ఉద్దేశం. పద్మాకరం తలుపు తెరవగానే బలరాం మాస్టర్ స్విచ్ నొక్కాడు. కూపంలోకి నరకంలోకి వెళ్తురు ఒక్కసారి కత్తులు దూసుకుంటూ వచ్చినట్లు, మెరుపులు మెరిసినట్లు వర నుంచి లక్షల మంది సైనికులు కత్తులు దూసి సూర్యకాంతిలో తలతళలాడించినట్లు గదంతా బగ్గున వెలిగింది. జగన్ ఒంటి మీద ఏమీ లేకుండా అయోమయంగా నేల మీద పడి రొప్పుతున్నాడు. ఆ ముగ్గురు ఆడాళ్ళు మొండి బొమ్మల్లా గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డారు. ఆనంద భైరవి మీదకు ఆడపుల్ల దూకి జుట్టు పట్టుకొని ఈలెంప ఆలెంప వాయి కొట్టి కాలికొద్దీ తన్నింది. కలియబడిపోయిన ఇద్దరిని, అరుంధతిని మధుమతిని పద్మాకరం యువతలు కీడ్చి కారిడార్లో తీసుకొచ్చి వదిలేశాడు. మీకు చేతి నిండా డబ్బుంది, ఒంటి నిండా పొగరుంది, ఇష్టం వచ్చినట్లు మనుషుల్ని అవమానించి హింసించి ఆడుకుందాం అనుకుంటున్నారు. మిమ్మల్ని ఇప్పుడు బట్టలు విప్పించి ఈ హోటల్ గుమ్మాల ముందు పరుగులెత్తిస్తాను. ఇప్పుడు మీకు దిక్కెవరు అని ఆనంద మొహం మీద ఛీ అని ఉమ్మేసి, మీరు మనుషులా, మీకు ఇది మంచి, ఇది చెడు, ఇది న్యాయం, ఇది అన్యాయం, ఇది ధర్మం అధర్మం అని లేదా? బరితెగించి రాక్షసుల్లా ప్రవర్తిస్తే మీకు బుద్ధి చెప్పడం మాకు చేత కాదనుకున్నారా? గెటప్ అని జుట్టు పట్టుకొని లాగి బయటకు తోసింది. ఇంతలో హరికృష్ణ దగ్గర నుంచి రింగు వచ్చింది. భారతి ఫోన్ అందుకుంది. పద్మాకరం జగన్కి దుప్పటి కప్పి నీళ్లు చల్లి ప్రథమ చికిత్స చేస్తున్నాడు. ఆయన నన్ను అక్కడికి ఆ థియేటర్కి రమ్మంటున్నారు అంది భారతి. నో ఇక్కడ మనం ఒక క్షణం ఉండటానికి వీల్లేదు, లెటర్స్ రన్ అవే, వెళ్ళిపోదాం అంది ఆనంద. కింద క్యాబరా అయిపోయింది. జనం గుంపులు గుంపులుగా బయటకు పోతున్నారు. బలరాం నేను వెళ్ళి అయ్యగారిని తీసుకొని వస్తాను, మీరు ముందు పదండి అని సలహా ఇచ్చాడు. భారతి ఆనంద పద్మాకరం ముగ్గురు చట్టపట్టాలు వేసుకొని కారులో ఇంటికొచ్చి వాలారు. బట్టలు మార్చుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అయింది. పోలీస్ సూపరింటెండెంట్. సారీ మేడం, మిస్టర్ హరికృష్ణ ఈజ్ షాట్ డెడ్. షాట్ డెడ్? మిస్టర్ హరికృష్ణ అంది రిసీవర్ జార విడుస్తూ భారతి. వాట్? పద్మాకరం కొయ్యబారిపోయినట్లు నిలబడిపోయాడు. బ్లూ ఫిలిం థియేటర్కి టికెట్లు బుక్ చేయించింది నేను, పంపించింది నేనే ఆయన్ని చంపాను, చావడానికి పంపించాను అని గోల పెట్టాడు. అసలు అక్కడ ఏం జరిగింది అంది ఆదుర్దాగా ఆనంద్. పదండి వెళ్దాం, అక్కడికి వెళ్తే గానీ మనకేం తెలీదు అన్నాడు పద్మాకరం. ముగ్గురు మళ్ళీ కారెక్కి హోటల్కి వచ్చారు. హోటల్ గుమ్మం దగ్గరే ఇన్స్పెక్టర్ వచ్చి ముగ్గురిని మీదకు థియేటర్కి ఆనుకొని ఉన్న ఏసీ గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడంతా ఇసుక వేస్తే రాలకుండా జనం. అందులో గదిలో ఫోన్, బెడ్ మీద హరికృష్ణ వెల్లకిలా చచ్చిపడున్నాడు. తూటాలు రొమ్ము మించి దూసుకుపోయినట్లున్నాయి. పక్కంతా నెత్తురుమయం. ఎందుకు ఇలా జరిగింది, ఈయన్ని ఎవరు చంపారు అని భారత అడుగుతుండగానే సూపరింటెండెంట్ పోలీసు వచ్చి, మీరు మిస్టర్ పద్మాకరం, మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాం, మీ మూలంగానే ఈ హత్య జరిగింది, యు ఆర్ $1 million పర్సన్, ఈజ్ ఇట్ నాట్? పద్మాకరం తెల్లబోయాడు. సూపరింటెండెంట్, మిస్టర్ మీ ఫాదర్ మదర్ పేరేమిటి? పద్మాకరం మాట్లాడలేదు. మీ ఊరేమిటి?
మీ ఇంటి పేరు, మీ అడ్రస్. నో రిప్లై. ఈయన ఎవరో మీకు తెలుసా? మా వారు తీసుకొచ్చారు, మా ఇంట్లో మాతో కలిసిమెలిసి ఉంటున్నారు. హీఈస్ మిస్టీరియస్ పర్సన్. ఆనంద, ఆయనకి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేను ఆయన రూమ్ నెంబర్ 419లో ఉన్నాం. 10:30 తర్వాత సూపరింటెండెంట్ ఆనంద భుజం మీద చేసివేసి తట్టి, యు ఆర్ ఆల్ రైట్. ఈయనకు ఈ హత్యలో సంబంధం ఉందని మేము అనటం లేదు. ఈ హత్య ఈయన చేశాడని కాదు, చేయించాడని కాదు మేము అనటం లేదు. ఈ హత్య ఈయన కోసం మాత్రమే జరిగింది. అంటే ఈయన ఇలా ఫ్రీగా మన మధ్య తిరుగుతూ ఉంటే ఇంకా ఎన్నో గందరగోళాలు, హత్యలు జరిగినా జరగచ్చు. సూపరింటెండెంట్ వేలాడేసుకున్న మొహంతో దిగులుగా, దీనంగా షేక్స్పియర్లా ఉన్న జగన్ని ముందుకు రప్పించి, ఏమండి, మీ రూమ్ నెంబర్ 420లోకి హరికృష్ణ గారి సలహా మీద ఎవరి కోసం వెళ్ళారు? ఆనంద్ కోసం. రైట్. ఆ గదిలోకి ఎవరో వచ్చిన 3 అమ్మాయిలు మిమ్మల్ని అల్లరి పెట్టారంటున్నారే, వారు మీరు ఫలానా అని తెలిసే మీ మీద పగ తీర్చుకుందుకు అలా చేశారా? వారెవరో నాకు తెలీదు. ఆ గది ఎవరి పేరిట బుక్ అయిందో వారి కోసం వచ్చారు. అప్పుడు నేను ఆ గదిలో ఉన్నాను. నేనే ఆ ఆసామి అనుకొని నన్ను అల్లరి పెట్టారు. సూపరింటెండెంట్ సీరియస్గా అయిపోయి, బాడీని పోస్ట్మార్టంకి తీసుకెళ్ళండి అని ఆర్డర్ చేసి హోటల్ దగ్గర కాపలా ఏర్పాట్లు చేసి, మేడం వెరీ సారీ, పద్మాకరాన్ని కస్టడీలోకి తీసుకుంటున్నాం. అతని ప్రాణానికి ఏమీ ముప్పు రాకుండా చూడడం మా డ్యూటీ. ఈయన రేపే ఢిల్లీ పంపించే వరకు మాకు పీకల మీద కత్తి. ఇంతసేపు మాట్లాడకుండా ఉన్న పద్మాకరం, హరికృష్ణ గారి ఫ్యూనరల్ అయ్యేదాకా నేను ఇక్కడికి వెళ్ళను అన్నాడు నిశ్చయంగా. చూడండి పద్మాకరం గారు, నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్ని, మీరు ఒక విఐపి, గవర్నర్ కంటే ఎక్కువ. మీలాంటి వ్యక్తి ఊళ్ళో తిరుగుతుంటే మాకు నీళ్లు కూడా నోటికి పోవు. రేపు మీరు ఫ్యూనరల్కు అటెండ్ అవ్వాలంటే ₹1,00,000 బందోబస్తీ చేయాల్సి వస్తుంది మాకు. చెయ్యండి, ఇట్ ఈజ్ మై లాస్ట్ డ్యూటీ టు మై ఫ్రెండ్ అని పద్మాకరం బాణంలా దూసుకొని శవం మీద పడి అతని చేతులను తీసుకొని రాస్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు. భారతి అవాక్కైపోయి నిలబడింది. పోయింది నా భర్త అయితే ఇతనెందుకు ఇలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు? ఆనంద్ ఆలోచిస్తోంది. పద్మాకరాన్ని విఐపి అంటారేమిటి? కస్టడీలోకి ఎందుకు తీసుకోవడం? అతను శ్మశానానికి వస్తే ₹1,00,000 బందోబస్తు ఎందుకు చేయాలి? వాట్ ఈస్ దిస్? ఇంత క్లోజ్గా తిరుగుతున్న ఇతని గురించి ఏమీ తెలియదే. చాలా గుట్టు మనిషి. అయితే ఇతను తెలిసి బ్లూ ఫిల్మ్ థియేటర్కు అనుకుని ఉన్న సూట్కి హరికృష్ణను ఎందుకు పంపించాడు? అక్కడ ఏం జరిగి ఉంటుంది? ఎవరితన్ని హత్య చేశారు? సూపరింటెండెంట్ మర్యాదగా ఇలా అన్నాడు. మీ ఇల్లు, ముఖ్యంగా హరికృష్ణ గారి ఆఫీసు, కాగితాలు అన్నీ సీల్ చేస్తున్నాము. మీరు కూడా 2-3 రోజులు మా కస్టడీలోనే ఉంటున్నారు. భారతి కళ్ళు తిరిగినట్లు కూలిపోయి పడబోయింది. ఆనంద పట్టుకుంది. పద్మాకరం కల్పించుకొని, భారతిని, ఆనందని నాతో పాటే ఉండనివ్వండి, మేము ముగ్గురం మీ కస్టడీలోనే ఉంటామని అడిగాడు. సూపరింటెండెంట్ ఓకే అని ఇన్స్పెక్టర్ని పిలిచి ఏవో ఆర్డర్లు ఇచ్చాడు. పెద్ద పడవ కారులో కూడా ఆర్మ్డ్ గార్డ్స్తో ఆనంద, భారతి, పద్మాకరం పెద్ద పెద్ద అతిథులు వచ్చినప్పుడు నివసించే డాక్ బంగ్లాకి వచ్చారు. కారులో మత్తుమందు చల్లినట్లు ముగ్గురు నిద్రపోయారు. నిద్రలో లేచి ఒక లోకం నుంచి మరొక లోకానికి ప్రయాణం చేసేవారిలా ముగ్గురు నడిచి వెళ్ళి ఒక పెద్ద డబుల్ కాట్ మీద ఒకరు మరొకరు చేతులేసుకొని గాఢ స్నేహితుల్లాగా నిద్రపోయారు. డాక్ బంగ్లా చుట్టూ పెద్ద పోలీస్ గార్డు, ఒక ఏఎంఓ కూడా ఉంటున్నాడు. అంత సన్నిహితంగా ఉంటున్న పద్మాకరం ఎవరో పక్కనే నిద్రపోతున్న ఇద్దరికీ ఏమాత్రం తెలియదు. సూపరింటెండెంట్ వచ్చి వాళ్ళని చూసి, దే ఆర్ చిల్డ్రన్, దే డోంట్ నో వాట్ దే ఆర్ అని కళ్ళు పెద్దవి చేసి చిత్రంగా నవ్వాడు. డాక్ బంగ్లా ఉన్న కొండ మీదకు సముద్రం పోరుమంటూ చేతుల్ని చాచి ఉరుకుతోంది. హరికృష్ణ హత్య కేసుపై సాక్షుల విచారణ సాగుతోంది. ఆనంద, భారతి, బలరాం విచారణ ముగిసింది. ప్రాసిక్యూషన్ వారు అరుంధతిని, మధుమతిని విచారించడం పూర్తి చేశారు. ముద్దాయి భైరవి విచారణ జరుగుతోంది. ఢిల్లీ నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి పర్యవేక్షణలో ఉన్న పద్మాకరాన్ని నేరం రుజువు చేయడానికి ముఖ్య సాక్షిగా ఆధారంగా పిలిపించారు. కోర్టు కిటకిటలాడిపోతోంది. పత్రికలు పెద్ద పెద్ద వ్యాఖ్యలతో వార్తలను ప్రచురించి వేలాది ప్రతులను అమ్ముకుంటున్నారు. ఈ వింత మనిషి కథపై హక్కుల కోసం ప్రచురణకర్తలు, నిర్మాతలు భారతిపై రకరకాల ఒత్తిడిని ప్రయోగిస్తున్నారు. పద్మాకరం జీన్స్, పద్మాకరం మఫ్లర్లు, పద్మాకరం షూస్ పేటెంట్గా బజార్లో వస్తువులు విరివిగా అమ్ముడుపోతున్నాయి. ప్రాసిక్యూషన్ లాయర్ భైరవిని
వేలితో చూపిస్తూ, ఈ అమ్మాయి వయసుకు చిన్నదే, స్టూడెంట్లా కనిపిస్తున్నది. ఈ అమ్మాయి CIA ఏజెంటు అని కోర్టు వారికి మనవి చేస్తున్నాను. ఈ పద్మాకరాన్ని శాస్త్ర ప్రయోజనాల కోసం చేజిక్కించుకోవాలని అమెరికన్ డాక్టర్లు ప్రయత్నించి ఆ ప్రయత్నంలో భాగంగా ఈ అమ్మాయికి డబ్బు ఆశ చూపించి పద్మాకరాన్ని వలపలో దింపి వారిద్దరూ స్టేట్స్కి ప్రేమయాత్రకు వచ్చేలా చేయాలని చూశారు. కానీ హరికృష్ణ మొదటి నుంచి ఈ వ్యవహారంలో అమిత ధనాశతో వక్రంగా వ్యవహరించాడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారికి పద్మాకరాన్ని తిరిగి అప్పగించకుండా వారితో బేరాలు ప్రారంభించాడు. అటు భారతీయ శరీర శాస్త్రజ్ఞులతోనూ ఇటు అమెరికన్ డాక్టర్లతోనూ పద్మాకరంపై హక్కుల్ని వదులుకోవటం కోసం అతన్ని $1 మిలియన్ వ్యక్తిగా గుర్తించి $1 మిలియన్ కోసం ఈ భైరవి తండ్రితో అనగా రాజేంద్ర కౌల్తో ఆ హక్కుల్ని మూడో వ్యక్తికి బేరం పెట్టి ముగ్గురి వద్ద నుండి డబ్బులాగి ముగ్గురిని ముంచాలని చూశాడు. హరికృష్ణ హత్యకు కారణం అతని ధనాశ. మైలార్డ్, పద్మాకరం ఎవరు? ఒకప్పుడు అతని భార్య పద్మావతే. ఆమె శారీరకమైన మార్పుల్ని పొంది పురుషునిగా మారడంతో హైందవ వైవాహిక చట్ట ప్రకారం హరికృష్ణకు ఆమెపై గల హక్కుల నతనుగా మారడంతో చెల్లవు. అటువంటి పరిస్థితిలో హరికృష్ణ ఆ రోజు పద్మాకరాన్ని రాజేంద్ర కౌల్ గారికి అప్పగించటానికే హోటల్ దేవేంద్రకు వెళ్ళాడు. ఈ విషయాలన్నీ అతను చాలా గోప్యంగా ఉంచాడు. ఆఖరికి ఆనంద్ అనే అమ్మాయికి, ఆయన ద్వితీయ కళత్రం భారతికి కూడా పద్మాకరం పురుషుడిగా మారిన స్త్రీ. ఆ స్త్రీ తన అప్పగారైన పద్మావతి అనే విషయం తెలియదు. ఆ రోజు రూమ్ నెంబర్ 420లో పద్మాకరం ఉంటాడనుకుని వెళ్ళి అతనితో ఆనందిద్దామనుకున్న ముగ్గురు అమ్మాయిలకు ఆ గదిలో హరికృష్ణ పంపించిన వ్యక్తి జగన్ అనే మరో మనిషి అని తెలియగానే ఈ మోసానికి ప్రతీకారంగా విక్రమ్ అనే హోటల్ మేనేజర్ అంతకుముందే దారుణంగా పరాభవించబడి ప్రతీకారం కోసం భగభగ మండుతున్న స్థితిలో అతని ద్వారా హోటల్లో ఆత్మరక్షణకు ఉంచుకున్న పిస్తోలును తెప్పించి బ్లూ ఫిల్మ్ చూస్తూ ఒక సాధారణ యువతితో కామకలాపాల్లో మునిగిన హరికృష్ణను ముందు వెనక చూడకుండా హత్య చేసింది. ఈ తగు ఆనందకు భైరవికి మధ్య తగు కాదు. ఇది రాజేంద్ర కౌల్ గారిని కూడా వంచించి పద్మాకరాన్ని అప్పగించకుండా ఆ జాగాలో జగన్ అనే సామాన్య వ్యక్తిని అప్పగించినందుకు క్రోధ వివశతో జరిగిన అవమానానికి ప్రతీకారంగా భైరవి ఈ హత్య చేసింది. స్త్రీలకు మరణశిక్ష విధించకూడదు కాబట్టి ఈమె వయసులో చాలా చిన్నది కనుక ఈమెకు జీవితాంతం ఖైదు, యావజ్జీవ కారాగార వాసం విధించవలసిందిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నానని ప్రాసిక్యూటర్ తన వాదన ముగించాడు. కోర్టు వారు తీర్పును మర్నాటికి వాయిదా వేశారు. విమానాశ్రయంలో ప్లేను ఢిల్లీకి ఎగరడానికి సిద్ధంగా ఉంది. ఆనంద, పద్మాకరం, భారతి ముగ్గురు చట్టాపట్టాలేసుకొని ఒకరినొకరు వదలలేనంత గాఢంగా హత్తుకొని నడుస్తున్నారు. అక్క, నేను జగన్ని పెళ్లాడతాను. అతని మామూలు మనిషిని చేయడానికి నా జీవితం ధారపోస్తాను అంది భారతి. నేను మా ఊరెళ్ళిపోయి అట్టడుగు వర్గానికి చెందిన నా జాతి జనంతో కలిసిపోయి వారి కోసం జీవించి వారి కోసం మరణిస్తాను అంది ఆనంద. పద్మాకరం ఇద్దరిని చెరో చెంప మీద ముద్దు పెట్టుకొని, నేను మీరంతా అన్నట్టు వింత మనిషినే. 30 ఏళ్లకు పైగా స్త్రీగా జీవించాను. ఇప్పుడు యువకునిలా మారాను. నా జీవితం నాది కాదు. నా శరీరం, నా రక్తమాంసాలు, నా ఊపిరి, నా నడవడిక అంతా శాస్త్రజ్ఞుల కోసం. నా మీద అన్ని హక్కులు వారికే ఉన్నాయి. నేను మరో జన్మ ఎత్తిన మనిషిని. నాకు ఒక మనసు, దానికో కథ ఉంది. ఎక్కడున్నా మీరే నా మనసు కథ వింటారు. మీకే వినిపిస్తాను. టాటా, గుడ్ బై అంటూ అతను వింత మనిషిలా వచ్చి వింత మనిషిలా విమానంలోకి ఎక్కి అదృశ్యమయ్యాడు. విమానం పరిగెత్తి అలా గాల్లోకి లేచింది. ఇంతటితో ఆనంద భైరవి అనే తెలుగు నవల ముగిసిందండి. మీకు కనుక నేను చదివిన విధానం నచ్చితే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. మీ ఎంకరేజ్మెంట్కి థ్యాంక్ యూ.